హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనకి డిఎస్సిలో భాగంగా చాలామంది కామెంట్స్ రూపంలో క్షేత్రమితికి సంబంధించి అన్ని ఫార్ములాస్ కూడా ఒక దగ్గర రాయండి అని చెప్పడం అయితే జరిగింది. దాన్ని ఉద్దేశించుకొని ఈరోజు వీడియోలో మనకి మెన్సురేషన్కి సంబంధించి ఎన్ని రకాల ఫార్ములాస్ అయితే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక దగ్గర అయితే వీడియో రూపంలో చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే మనము వీలైనంత వరకు ఫార్ములాస్ని ఉపయోగించకుండా కూడా ఎంతవరకు అయితే ట్రై చేయడానికి అవకాశం ఉంటుందో అంతవరకు కూడా మనం చెప్పుకోవడం అయితే జరుగుతుంది. అంటే ఫార్ములా ఉపయోగించకుండా ఎక్కువ ఫార్ములాస్ గుర్తు పెట్టుకోని అవసరం లేకుండా చెప్పడానికి ట్రై చేస్తాను. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ మెన్సురేషన్ క్షేత్రమితికి సంబంధించి ఫార్ములాస్ వచ్చేస్తే అందులో ఫస్ట్ ట్రయాంగిల్కి సంబంధించి చూద్దాం. ట్రయాంగిల్ తాలూకా ఫర్ ఎగ్జాంపుల్కి ఏ బి సి ఈ విధంగా అనుకుంటే ఇది ఒక ట్రయాంగిల్. దీని తాలూకా ఫస్ట్ 2D షేప్లో అంటే ద్విమితీయ ఆకారంలో ఉన్న అన్ని ఆకారాలకు కూడా మనకి పెరిమీటర్ ఉంటుంది, అలాగే ఏరియా కూడా ఉంటుంది, చుట్టుకొలత వైశాల్యం ఈ రెండు కూడా ఉంటాయి మనకి. కాబట్టి ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం చెప్పడానికి చూద్దాం. ఫస్ట్ చుట్టుకొలత పెరిమీటర్కి వచ్చేసరికి 3 భుజాలు, నీకు ఎన్ని భుజాలు అయితే ఉంటాయో అన్ని భుజాలను ప్లస్ చేయడమే. కాబట్టి ప్రతిదానికి విడివిడిగా నువ్వు ఫార్ములా అనేది పెరిమీటర్కి గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయకు. ఎన్ని భుజాలు ఉంటే అన్ని ప్లస్ చేయడమే. అక్కడ 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి. నెక్స్ట్ ఏరియా, నీకు ట్రయాంగిల్కి సంబంధించినటువంటి దానికి ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్ మనం చూద్దాం. దీన్ని బేస్ అంటే భూమి ఆధారంగా చెప్తాం కాబట్టి దీన్ని బేస్ అన్నాం కాబట్టి డి. అదే ఇది హైట్, ఈ హైట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎత్తుగా చెప్తాం. అలాగే ఉన్నతి అని కూడా ఒక్కొక్కసారి అంటుంటాడు. కాబట్టి ఏరియా త్రిభుజానికి సంబంధించిన ఏరియా ఫార్ములా ఏంటంటే ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు, కాబట్టి బిహెచ్గా మనం చెప్తాం. ఇది ఒక త్రిభుజం బేసిక్ లెవెల్లో ఉండేటటువంటి త్రిభుజానికి సంబంధించిన చుట్టుకొలత మరియు వైశాల్యాలకు ఫార్ములా. ఇప్పుడు ఇదే త్రిభుజము నీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది డయాగోనల్ కర్ణం కాబట్టి డి అవుతుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు. అటువంటి సందర్భంలో నీకు పెరిమీటర్కి ఏమవుతుంది, ఏ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు చుట్టుకొలత ఏ బి డి కదా, ఏ ప్లస్ బి ప్లస్ డి. ఒకవేళ నీకు ఏరియా అడిగాడు అనుకోండి, నీకు అది లంబకోణ త్రిభుజమైనా ఏ రకమైన త్రిభుజమైనా కూడా భూమి ఇంటూ ఎత్తే కదా మనకు కావాల్సినటువంటి ఏరియాకి ఫార్ములా. మరి ఇక్కడికి వచ్చేసరికి బేస్ ఏంటి, ఏ అయ్యింది. ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు మనకు కావాల్సినటువంటి త్రిభుజానికి సంబంధించిన ఫార్ములా. బేసిక్ లెవెల్లో ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మిగిలినన్నింటినీ కూడా మనం ఒకే విధంగా చేయొచ్చు. కాబట్టి ఇక్కడ బేస్ ఇది ఏముంది, ఏ ఉంది, అలాగే దీనికి హైట్ ఏముంది, బి ఉంది. కాబట్టి ఆఫ్ ఏబి అంటే 2 భుజాలు ఏ బి అనుకుంటే లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్కి సంబంధించినటువంటి ఏరియాకి ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఏబి. అంటే మనము ఒక లంబకోణ త్రిభుజానికి సంబంధించినంత వరకు ఏరియా కనుక్కోవాలి అంటే కర్ణం తాలూకా విలువ నీకు తెలియకపోయినా, కర్ణం గురించి నువ్వు పట్టించుకోకపోయినా పర్వాలేదు. నీకు ఒక్కొక్కసారి వాడేం చెప్తాడు, కర్ణం ఇచ్చేస్తాడు, అందులో ఒక భుజం ఇస్తాడు, ఏరియా అడుగుతాడు. ఇటువంటి సందర్భంలో నువ్వేం చేస్తావు, ఆఫ్ ఏబి అంటే మనకు కావాల్సింది ఏంటి, ఏబి, ఇది ఏ ఇది బి, ఏబి మనకు కావాలి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని వాడే చెప్తాడు. అటువంటి సందర్భంలో ఏం చేస్తాం మనము, ఆఫ్ ఏ బి, బి మనకు తెలియదు, బి తెలియదు కాబట్టి ఇది ఏ ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేసరికి మనకు వెంటనే ఏం గుర్తుకు రావాలంటే పైదాగరస్ త్రికాలు గుర్తుకు రావాలి. అందులో 3, 4, 5 అనేది మనకు ఒక ప్రాథమిక పైదాగరస్ త్రికము. దాన్ని ఇంటూ 2 చేస్తే ఇది 10 అవుతుంది, ఇది 8 అవుతుంది, ఇది 6 అవుతుంది. ఇక్కడ 10, 6 ఉన్నాయి అంటే మిగిలింది ఏంటిది, 8 కదా. అంటే అన్నిటికంటే పెద్దది ఏదైతే ఉంటుందో అదే మనకి డయాగోనల్ కర్ణం అవుతుంది. మరి మిగిలింది ఏమవుతుంది మనకి 6, 8. ఒక దగ్గర 6 ఇస్తాడు, ఇంకొకటి 8 అవుతుంది. కాబట్టి ఆఫ్ ఏ ఏమో 6, బి ఏమో 8, 2 1s 2 4s 6 4s 24 సెంటీమీటర్ స్క్వేర్ అని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా నీకు ఈ రెండు ఇవ్వకుండా ఒక్కొక్కసారి ఇది ఇవ్వచ్చు. అప్పుడు నీకు పైదాగరస్ త్రికాలు ఉపయోగపడతాయి. ఒకవేళ నీకు పైదాగరస్ త్రికం అనేది గుర్తుకు లేకపోతే అప్పుడు ఏం చేస్తాము, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇది పైదాగరస్ త్రికానికి సంబంధించినంత వరకు మనం ఒక ఫార్ములాగా గుర్తుపెట్టుకుంటాం. పైదాగరస్ త్రికం గుర్తుకు లేనప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించు.
మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా తక్కువ టైంలో వేగంగా కంప్లీట్ చేయాలి అంటే పైథాగరస్ త్రికాలను గుర్తుపెట్టుకో. పైథాగరస్ త్రికాల గురించి ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దాంట్లో ప్రాథమిక పైథాగరస్ త్రికాల గురించి ఒక పూర్తి అవగాహన అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇది నీకు ప్రాథమిక పైథాగరస్ త్రికం. దీన్ని బేస్ చేసుకుని ఇంటూ 2 చేస్తే ఒకటి వచ్చింది, ఇది కూడా పైథాగరస్ త్రికమే. ఇంటూ 3 చేస్తే ఇంకొకటి వస్తుంది, అది కూడా నీకు పైథాగరస్ త్రికమే. ఆ విధంగా బేసిక్ లెవెల్లో ఇటువంటి వాటిని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనము చెయ్యొచ్చు. ఇది లంబకోణ త్రిభుజానికి సంబంధించింది. నెక్స్ట్ ట్రయాంగిల్, లంబకోణ సమద్విబాహు త్రిభుజము, ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది నీకు 90 డిగ్రీస్, ఇది నీకు డి, ఇది ఏ అయితే ఇది కూడా ఏ అవుతుంది. ఎందుకు? ఈ రెండు భుజాలు సమానమైనప్పుడే కదా అది లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది. మరి ఈ రెండు భుజాలు సమానం కాబట్టి వాటికి ఎదురుగా ఉన్న కోణాలు కూడా సమానము. అంటే నీకు ఇన్ఫర్మేషన్ మామూలుగా చెప్తున్నాను. ఇప్పుడు ఇది 90, మొత్తం 3 యాంగిల్స్ ప్లస్ చేస్తే 180 అవ్వాలి. అందులో ఇది 90 అయిపోయిందంటే ఇది 45, ఇది 45. అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో 3 కోణాలు ఏమేమి అవుతాయి అని అడుగుతాడు ఆప్షన్స్లో. 9, 40, 90, 45, 45 మనకు కావాల్సిన ఆన్సర్. మరి దీని తాలూకా పెరిమీటర్ ఫార్ములా ఏంటి అంటే వేరేగా గుర్తుపెట్టుకోకు, ప్లస్ చేయడమే పెరిమీటర్ ఫార్ములా. a ప్లస్ ఏ అంటే 2a ప్లస్ డి, ఇది పెరిమీటర్ ఫార్ములా. నెక్స్ట్ ఏరియాకి ఫార్ములా ఏంటి? ఏరియాకి ఫార్ములా నీకు తెలుసు, ఆఫ్ బిహెచ్ అండి. అంటే ఆఫ్ బి అంటే బేస్, బేస్ ఏముంది? ఏ ఉంది. హైట్ ఏముంది? ఏ ఉంది. కాబట్టి ఏ ఇంటూ ఏ, ఆఫ్ ఏ స్క్వేర్ నీకు కావలసినటువంటి ఏరియాకి ఫార్ములాగా చెప్పుకోవచ్చు. ఇది లంబకోణ సమద్విబాహు త్రిభుజానికి సంబంధించింది. నెక్స్ట్ మనం చూసుకుంటే తర్వాత ఇంకా మనకి ట్రయాంగిల్స్ ఏమున్నాయి? మనకి సమద్విబాహు త్రిభుజం అంటే ఇది 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 నువ్వు ఏ అనుకుంటే, ఈ రెండు నువ్వు బి అనుకుంటే, అప్పుడు నీకు సమద్విబాహు త్రిభుజంకి వచ్చేసరికి ఏరియాకి ఫార్ములా పెరిమీటర్ ఫార్ములా ఏంటి? ఏ ఇది బేస్ బి అనుకుంటే, ఈ రెండు ఏ అనుకుంటే 2a ప్లస్ బి, ఇది నీకు పెరిమీటర్ ఫార్ములా అవుతుంది. మరి ఏరియాకి ఫార్ములా ఏమవుతుంది? నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో. నీకు ఫర్ ఎగ్జాంపుల్కి క్వశ్చన్ నువ్వు ఎంత ఈజీగా చేయాలో అంత ఈజీగా ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్కి క్వశ్చన్ నీకు ఈ విధంగా ఇస్తాడు. ఎలా అంటే సమద్విబాహు త్రిభుజము ఐసోసెలస్ ట్రయాంగిల్లో సమానంగా ఉన్నటువంటి ఈక్వల్గా ఉన్న సైడ్స్ 5 సెంటీమీటర్ అయితే, బేసు 8 సెంటీమీటర్స్ అయితే వైశాల్యం ఎంత అని అడుగుతాడు. అటువంటి సందర్భంలో మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? నీకు రెగ్యులర్గా త్రిభుజానికి సంబంధించిన ఫార్ములా ఏంటి? ఆఫ్ బేస్ ఇంటూ హైట్, ఇది నీకు ఫార్ములా అని తెలుసు. ఆఫ్ బేస్ ఎంత నీకు తెలుసా? బేస్ నీకు 8 అని తెలుసు. మరి హైట్ నీకు తెలుసా? ఉన్నతి ఎత్తు నీకు తెలుసా? తెలియదు. కానీ మనం ఏ రకంగా కనుక్కోవాలి? ఇటువంటి సందర్భంలో జామెట్రీకి సంబంధించిన కూడా ఉపయోగించుకుంటే ఇంకా ఈజీగా చేయొచ్చు. ఇది మనకి హైట్. సమద్విబాహు త్రిభుజంలో ఈ హైట్ అనేది బేస్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అప్పుడు ఇది 4 అవుతుంది, ఇది 4 అవుతుంది. ఎందుకు? టోటల్గా 8 అన్నాడు కదా వాడేనా. అప్పుడు ఇది 4, ఇది 4. నువ్వు వెంటనే ఒకటి నీ మైండ్లోకి రావాలి. లంబకోణ సమద్విబాహు త్రిభుజం ఎక్కడైతే ఏర్పాటు అవుతుందో నీ మైండ్లోకి వెంటనే పైథాగరస్ త్రికాలు గుర్తుకు రావాలి. ఇది 5, ఇది 4. మరి ఇది లంబకోణ త్రిభుజమే కదా. మరి పైథాగరస్ త్రికాల్లో 3, 4, 5 నీకేమవుతుంది? పైథాగరస్ త్రికము అన్నిటికంటే పెద్దది కర్ణమే కదా. ఈ ట్రయాంగిల్కి వచ్చేసరికి అన్నిటికంటే పెద్దది ఇది కర్ణం. అది 5 ఇచ్చాడు, ఇది 4 అని నీకు తెలుసు. కాబట్టి హైట్ ఎంత అవుతుంది? ఖచ్చితంగా 3a అవుతుంది. కాబట్టి నీకు హైట్ తెలిసిపోయింది. బేస్ వాడు ఆల్రెడీ ఇచ్చాడు 8 అని ఇంతకు ముందే. నీకు బేస్ ఇంటూ హైట్ కదా. హైట్ ఎంత? 3. 2 1s 2 4s 4 ఇంటూ 3 ఎంత? 12 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా. అంటే ఈ విధంగా నువ్వు జామెట్రీని ఉపయోగించి చేయడం అనేది చాలా ఈజీగా చేయొచ్చు. లేదు ఒకవేళ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకుంటాను అని అనుకుంటే అప్పుడు నీకు ఏరియాకి ఫార్ములా ఏంటంటే సమద్విబాహు త్రిభుజంకి వచ్చేసరికి ఏరియాకి ఫార్ములా ద్విబాహు త్రిభుజంకి వచ్చేసరికి b/4√4a² - b². ఇది నీకు ఏరియాకి సమద్విబాహు త్రిభుజం యొక్క ఏరియాకి ఫార్ములా. ఇక్కడ బి అంటే బేసు, ఏ అంటే సమాన భుజం కలిగినటువంటిది ఉంది కదా అది. మరి దాని ప్రకారంగా కూడా ఒకసారి ట్రై చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. బి అంటే బేస్ 8/4 ఇంటూ 4 ఇంటూ a². ఏ అంటే ఎంత? 5. కాబట్టి 5² 25
మైనస్ బి స్క్వేర్, బి అంటే 8, మరి 8 స్క్వేర్ 64, 8/4 అంటే ఎంత అవుతుంది 2 రూట్ ఓవర్ 4 ఇంటూ 25 100, 100 మైనస్ 64, 100 మైనస్ 64 అంటే 36, మరి రూట్ 36 అంటే ఎంత అవుతుంది 6 అవుతుంది, కాబట్టి 2 ఇంటూ 6, 2 ఇంటూ 6 అంటే ఎంత వచ్చింది 12 సెంటీమీటర్ స్క్వేర్ అయితే వచ్చింది. మరి ఇంతకు ముందు చేసినప్పుడు కూడా నీకు ఏమొచ్చింది ఆఫ్ బిహెచ్, బి అంటే 8, హెచ్ అంటే 3, 2 1s 2 4s 4 ఇంటూ 3 12 వచ్చింది. అంటే ఆ విధంగా చేసినా ఈ విధంగా చేసినా సేమ్ ఒకే ఆన్సర్ వచ్చింది. కాబట్టి నువ్వు నాకు తెలిసినంత వరకు పర్సనల్గా నా ఉద్దేశం ఏంటంటే ఫార్ములాస్ ఎక్కువ గుర్తుపెట్టుకోవడం కంటే జామెట్రీకి సంబంధించినటువంటి ప్రాథమికంగా బేసిక్ లెవెల్లో ఉన్నటువంటి వాటిని గుర్తుపెట్టుకుంటే ఫార్ములా కూడా ఒక్కొక్క సందర్భంలో గుర్తుండకపోవచ్చు, కానీ నీకు ఆ జామెట్రీకి సంబంధించిన ఏదైతే ఉన్నదో అది నీకు గుర్తున్నప్పుడు ఫార్ములా గుర్తు లేకపోయినా ఈజీగా చేయొచ్చు. ఇది నీకు సమద్విబాహు త్రిభుజానికి సంబంధించినటువంటి ఫార్ములా. నెక్స్ట్ మనము మిగిలింది ఇంకా ఏమిటి, విషమబాహు త్రిభుజం చూద్దాం. విషమబాహు త్రిభుజము స్కేలర్ ట్రయాంగిల్ అని అంటాం. ABC ఈ విధంగా 3 సైడ్స్ వేరువేరుగా ఉంటే అప్పుడు మనకు అది విషమబాహు త్రిభుజం స్కేలర్ ట్రయాంగిల్ అవుతుంది. మరి పెరిమీటర్ చుట్టుకొలత ఫార్ములా ఏంటి A+B+C. నెక్స్ట్ ఏరియా ఏమవుతుంది మనకి, ఏరియాకి ఫార్ములా రూట్ ఓవర్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఇది మనకి హెరాన్ అనే గణిత శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. దీని మీద పూర్తిగా ఒక లెసనే ఉంది 9th క్లాస్లో. కాబట్టి ఇందులో మరి S అంటే ఏమిటి, ఏదైతే చుట్టుకొలత ఉందో A+B+C అందులో సగము, ఇది నీకు Sకి సంబంధించి చుట్టుకొలతలో సగం S, రూట్ ఓవర్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఇది 3 వేరు త్రిభుజాలు ఇచ్చి వాటి తాలూకా వైశాల్యం, 3 వేరు భుజాలు ఇచ్చి వాటి తాలూకా వైశాల్యాలు కనుక్కోమంటే మనకి తెలియాల్సినటువంటి ఫార్ములా ఇది. ఆ విధంగా మనము చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి ఏం మిగిలింది, సమబాహు త్రిభుజము ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఒక సైడ్ ఏ అనుకుంటే మనకి అన్ని సైడ్లు ఏ అవుతుంది. మరి దీనికి ఫార్ములా పెరిమీటర్కి ఫార్ములా ఏంటి A+A+A 3A అవుతుంది. మరి ఏరియాకి ఫార్ములా ఏంటి √3/4A², ఏరియాకి ఫార్ములా. మరి హైట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, హైట్ ఈజ్ ఈక్వల్ టు √3/2A. ఇది నీకు హైట్కి, ఇది ఏరియాకి, ఇది పెరిమీటర్కి. నెక్స్ట్ ఇందులోనే మన సమబాహు త్రిభుజంకి వచ్చేసరికి 2 రకాల సర్కిల్స్ వృత్తాలు వస్తాయి. మనం ఒకసారి అది అబ్జర్వేషన్ చేస్తే ఈ విధంగా అంతర్వృత్తం ఒకటి వస్తుంది, దీన్నే బేస్ చేసుకొని ఇది కూడా ఒకటి వస్తుంది. ఇటువంటి సందర్భంలో భుజాలను తాకుతూ వచ్చేది అంతర్వృత్తము, శీర్షాలను తాకుతూ వచ్చేది బాహ్య వృత్తము, దాన్నే పరివృత్తం అని కూడా మనం చెప్తాము. మరి ఇటువంటి సందర్భంలో దీని తాలూకు వ్యాసార్థం 6 అనుకుంటే దీని తాలూకు వ్యాసార్థం నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇదంతా ఉంది కదా, ఇది నీకు సపోజ్ క్యాపిటల్ R అనుకుంటే, చిన్నది స్మాల్ r అనుకుంటే, అంటే అంతర్వృత్తం తాలూకు వ్యాసార్థం స్మాల్ r, పరివృత్తం తాలూకు వ్యాసార్థం క్యాపిటల్ R అనుకుంటే ఆ వ్యాసార్థాలు కనుక్కోవడానికి నీకు భుజం ఇచ్చాడు, భుజం ఏ ఇచ్చేసాడు అనుకో, అంతర్వృత్తం బాహ్యవృత్తం కనుక్కోమన్నాడు. వాటి తాలూకు వ్యాసార్థాలు ఏదైతే నీకు లోపల అంతర్వృత్తం ఉందో దాని తాలూకు వ్యాసార్థం ఫార్ములా R = A/2√3. ఇది నీకు ఫార్ములా దేనికి, అంతర్వృత్తానికి సంబంధించినటువంటి వ్యాసార్థంకి. అదే పరివృత్తము బయట ఉండేటటువంటి వ్యాసార్థం ఉంది కదా R, దాని తాలూకు వ్యాసార్థం ఫార్ములా A/√3. నువ్వు ఒకసారి కరెక్ట్గా అబ్జర్వేషన్ చేస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్గా మనం చెప్పుకోవచ్చు. ఏమిటి అంటే నువ్వు A/√3ని ఇంటూ 2 చేసావు అనుకో, అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయి A/√3 మిగులుతుంది. అంటే అంతర్వృత్త వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తే నీకు పరివృత్త వ్యాసార్థం వస్తుంది. సమబాహు త్రిభుజంలో అంతర్వృత్త వ్యాసార్థము పరివృత్త వ్యాసార్థము ఏ రేషియోలో ఉంటాయి, 1:2గా ఉంటాయి. ఎందుకు, పరివృత్త వ్యాసార్థం డబుల్ ఉంటుంది. నీకు ఒక్కొక్క సందర్భంలో నీకు క్వశ్చన్ ఏమిస్తాడు, ఒక సమబాహు త్రిభుజంలో అంతర్వృత్త వ్యాసార్థం 10 సెంటీమీటర్లు అయితే పరివృత్త వ్యాసార్థము సర్కమ్ సెంటర్కి ఏదైతే సర్కిల్ ఉందో దాని తాలూకా రేడియస్ ఎంత అని అంటాడు. అప్పుడు ఇది 10 అయినప్పుడు ఇది నీకు దానికి డబుల్ కదా అవుతుంది, కాబట్టి 20 అవుతుంది. అంటే నువ్వు డైరెక్ట్గా చెప్పాలి.
ఒక్కొక్క సందర్భంలో నీకు పరివృత్త వ్యాసార్థం ఇచ్చేస్తాడు, అంటే క్యాపిటల్ ఆర్ ఇచ్చేస్తాడు, స్మాల్ ఆర్ అడుగుతాడు. అంటే నీకు తెలుసుకోవాల్సిన మరి 1:2 ఎలా వచ్చింది సార్ అని అడిగితే నీకు అంతర్వృత్త వ్యాసార్థం ఏమిటి? a/2√3. పరివృత్త వ్యాసార్థం ఏమిటి? a/√3. ఆ రెండింటికి రేషియో కట్టు, ఏ క్యాన్సిల్, √3 క్యాన్సిల్. అప్పుడు ఇక్కడ 1/2:1 ఉంది. 1/2 అంటే హాఫ్, ఇక్కడ ఏ అంటే 1, ఈ 2 అటు వెళ్తే 1:2 అవుతుంది. అంటే అంతర్వృత్త వ్యాసార్థం ఒక భాగం ఉంటే పరివృత్త వ్యాసార్థం దానికి డబల్ ఉంటుంది, 2 రెట్లు ఉంటుంది. నీకు పరివృత్త వ్యాసార్థము ఫర్ ఎగ్జాంపుల్ 30 సెంటీమీటర్లను ఇస్తాడు అనుకో, అంతర్వృత్త వ్యాసార్థం ఎంత అని అడుగుతాడు. అందులో సగం అంటే 2 భాగాలు ఉండేది 30 అయినప్పుడు అందులో సగం కదా, అందులో సగం అంటే 30లో సగం 15 అవుతుంది. అంతర్వృత్త వ్యాసార్థము 15 అవుతుంది. కాబట్టి ఈ 2 ఫార్ములాస్ కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇది సమబాహు త్రిభుజానికి సంబంధించినటువంటి బేసిక్ లెవెల్లో మనకి ఫార్ములాస్గా చెప్పుకోవచ్చు. అక్కడతో మనకి త్రిభుజాలకు సంబంధించినంత వరకు అన్ని రకాల ఫార్ములాస్ కూడా కవర్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు చతుర్భుజాలు క్వాడ్రిలేటరల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ చతుర్భుజమే చూద్దాం. 4 రేఖాఖండాలతో ఏర్పడే సరళ సంవృత పటాన్ని మనం చతుర్భుజంగా చెప్తాం. మరి దీనికి ఏరియాకి ఫార్ములా అంటే ప్రతి చతుర్భుజానికి ఏరియాకి ఫార్ములా తెలుసుకుంటే మనకి సరిపోద్ది. ఇది చూస్తే మనం దీన్ని డయాగోనల్ డి అనుకుంటే శీర్షం నుంచి మిగిలిన 2 శీర్షాల నుంచి కర్ణం మీద గీచేటటువంటి లంబాలు H1 H2 అని అనుకుంటే అప్పుడు దీనికి ఫార్ములా ఏంటంటే అంటే ఏరియాకి ఫార్ములా ఒక బేసిక్ లెవెల్లో ఉండేటటువంటి క్వాడ్రిలేటరల్ చతుర్భుజానికి ఫార్ములా ఆఫ్ D ఇంటూ H1 ప్లస్ H2. ఇది నీకు బేసిక్ లెవెల్లో చతుర్భుజానికి ఉండేటటువంటి ఫార్ములాగా మనం చెప్పుకోవచ్చు. అది క్వాడ్రిలేటరల్ అయిపోయింది. ఇప్పుడు మనము ట్రెపీజియం, దీనినే మనము సమలంబ చతుర్భుజంగా మనం చెప్తాం. అది ఏ విధంగా ఉంటుంది? ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరంగా మాత్రమే ఉంటాయి. ఈ 2 సమాంతరంగా ఉండవు, అలాగే సమానంగా కూడా ఉండవు. మనకు కావాల్సింది ట్రెపీజియం అంటే ఒక జత మాత్రమే ఎదురెదురుగా ఉన్నవి సమాంతరంగా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి. అంటే ట్రెపీజియంకి అదొక్కటే కండిషన్. ఇప్పుడు చూస్తే ఈ సమాంతరంగా ఉన్న భుజాలు AB అనుకుంటే ఈ సమాంతర భుజాల మధ్య దూరము H అనుకుంటే ఆఫ్ H ఇంటూ A ప్లస్ B. దీని తాలూకా ఏరియాకి ఫార్ములా నీకు సమాంతర భుజాలు ఇచ్చేసి హైట్ ఆ 2 భుజాల మధ్య ఉన్నటువంటి లంబ దూరము పర్పెండిక్యులర్ డిస్టెన్స్ గా చెప్తాడు. లంబ దూరం ఇచ్చేసి ఏరియా అడుగుతాడు. ఒకవేళ ఏరియా ఇచ్చేసి హైట్ ఇచ్చేసి 2 సమాంతర భుజాల్లో ఒక భుజం ఇచ్చేసి ఇంకోటి అడుగుతాడు. నీకు ఏది అడిగినా కూడా ఇది ఒక్క ఫార్ములా నువ్వు గుర్తుపెట్టుకో. నీకు ట్రిపేజింగ్ సంబంధించి ఏ క్వశ్చన్ అడిగినా కూడా అన్నింటికి సంబంధించి ఇందులో ప్రతిక్షేపించడమే. అవన్నీ ఇందులో ప్రతిక్షేపించిస్తే ఏదో ఒకటి మనకు కనుక్కోవాల్సింది ఇస్తాడు. ఆ కనుక్కోవాల్సింది మనం తెలుసుకుంటే ఈజీగా చేయొచ్చు. ఇది ట్రెపీజియం సంబంధించింది. నెక్స్ట్ ట్రెపీజియం తర్వాత మనకి ప్యారలగ్రామ్ సమాంతర చతుర్భుజం ఉంటుంది. సమాంతర చతుర్భుజం, ఈ సమాంతర చతుర్భుజంకి వచ్చేసరికి ఈ బేస్ ఏదైతే ఉందో దీన్ని బేస్ అంటాము. ఇది హైట్ అవుతుంది, ఉన్నతి. ఇప్పుడు సమాంతర చతుర్భుజంకి వచ్చేసరికి ఏరియా ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. ఇది మనకి ఫార్ములాగా చెప్పచ్చు. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక విషయాన్ని కూడా మనం ఒకసారి టచ్ చేసిస్తే చాలా మంచిది. ఒకే బేసు అలాగే ఒకే హైట్, బేసు హైట్, ఒకే బేసు ఒకే హైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకే బేసు ఒకే హైట్ కలిగినటువంటి ఒక త్రిభుజము అలాగే ఒక సమాంతర చతుర్భుజము ఉంటే వాటి తాలూకా వైశాల్యాల నిష్పత్తి చూసుకోవాలి. త్రిభుజానికి వచ్చేసరికి హైట్ ఇదే, సమాంతర చతుర్భుజం ప్యారలగ్రామ్కి వచ్చేసరికి కూడా హైట్ ఇదే, అలాగే త్రిభుజానికి రెండింటికి బేస్ ఇదే. అటువంటి సందర్భంలో మనకి ఫస్ట్ ట్రయాంగిల్కి అలాగే ప్యారలగ్రామ్కి ఈ రెండింటి తాలూకా ఏరియాస్ చూద్దాం. ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియాకి ఆఫ్ B ఇంటూ H. పెరిమీటర్కి ఫార్ములా అంటే B ఇంటూ H. మరి ఈ రెండింటి తాలూకా రేషియో అంటే B క్యాన్సిల్, H క్యాన్సిల్. అప్పుడు 1/2:1. 1/2:1 అంటే 1:2 అవుతుంది. ఈ 2 అటువైపు వెళ్తే 2 ఇంటూ 1 2 అవుతుంది, అంటే 1:2. ట్రయాంగిల్ ఒక పార్ట్ ఉంటే దానికి రెట్టింపు ఉంటుంది. ఏమిటి? పెరిమీటర్. కాబట్టి మనం ఇటువంటి సందర్భంలో జామెట్రీని
మెన్సురేషన్ రెండింటిని మిక్సింగ్ చేసుకొని నేర్చుకుంటే ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే ఒకే భూమి మరియు ఒకే ఎత్తు కలిగిన, నీకు క్వశ్చన్ అదే విధంగా అడుగుతాడు, ఒకే భూమి మరియు ఎత్తులు కలిగినటువంటి ఒక త్రిభుజము మరియు సమాంతర చతుర్భుజం తాలూకా వైశాల్యాల నిష్పత్తి అని అడుగుతాడు. త్రిభుజం తాలూకా నిష్పత్తి 1, సమాంతర చతుర్భుజం 2, 1:2 అవుతుంది. ఒకవేళ రివర్స్ లో కూడా అడిగిన సందర్భాలు ఉంటాయి. అంటే ఏంటి, సమాంతర చతుర్భుజం మరియు త్రిభుజం తాలూకా వైశాల్యాల నిష్పత్తి, అప్పుడు సమాంతర చతుర్భుజం ముందు రాయాలి, 2:1 అవుతుంది. అప్పుడు ఆ విధంగా మనము చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది సమాంతర చతుర్భుజానికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం తర్వాత మనం ఏం నేర్చుకోవాలి అంటే దీర్ఘ చతురస్రము, రెక్టాంగిల్ నేర్చుకోవాలి. రెక్టాంగిల్ సంబంధించి ఇది లెంత్, ఇది బ్రెత్ అవుతుంది, పొడవు వెడల్పు. మరి ఏరియాకి ఫార్ములా ఏంటి, ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్, లెంత్ ఇంటూ బ్రెత్. ఎందుకు, పొడవు ఇంటూ వెడల్పు చేస్తే అదే మనకి వైశాల్యం అవుతుంది. అలాగే పెరిమీటర్కి ఫార్ములా ఏంటి, ఎల్ ఏమో 2 టైమ్స్ ఉంది, బి కూడా 2 టైమ్స్ ఉంది. కాబట్టి ఓవరాల్గా 2 × L+D, అంటే 2 పొడవులు 2 వెడల్పులు ప్లస్ చేస్తే అదే నీకు దీర్ఘచతురస్రం తాలూకా చుట్టుకొలత అవుతుంది. ఇది నీకు దీర్ఘచతురస్రం సంబంధించిన చుట్టుకొలతగా చెప్పచ్చు. నెక్స్ట్ ఒక్కొక్క సందర్భంలో నీకు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, నీకు వైశాల్యం అయితే L×B, నీకు సందర్భంలో L, B ఇచ్చిస్తే వైశాల్యం కనుక్కోగలరు. ఒక్కొక్కసారి వైశాల్యము పొడవు ఇచ్చేస్తాడు, వెడల్పు కనుక్కోమంటాడు, అప్పుడు B అటువైపు ఉంచేసి L ఇటువైపు తెచ్చివ్వాలి. ఒక్కొక్కసారి వైశాల్యం ఇచ్చేసి వెడల్పు ఇచ్చేసి పొడవు అడుగుతాడు, అప్పుడు పొడవు Lని అక్కడే ఉంచేసి Bని ఇటువైపు తేవాలి. ఆ విధంగా ఏది అడిగినా కూడా ఫార్ములా అయితే ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క సందర్భంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మనకేమవుతుంది, డయాగోనల్ కర్ణం అవుతుంది. ఒక్కొక్క సందర్భంలో ఈ విధంగా ఇస్తే నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఇదేదైతే ఉందో ఇది కర్ణము కదా, ఆ కర్ణం ఇచ్చేసి ఈ రెండింటిలో ఏదో ఒకటే ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు దీని తాలూకా వైశాల్యం మనకు కనుక్కోమంటాడు, 25, L 7 మనకు ఇచ్చాడు. ఈ విధంగా ఇచ్చిన సందర్భంలో నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, కర్ణం అనేది దీర్ఘచతురస్రం రెక్టాంగిల్ని లంబకోణం కదా, ఇక్కడ 2 సర్వసమాన అంటే 2 సమాన భాగాలుగా త్రిభుజాలుగా విడదీస్తుంది. కాబట్టి ఇదొక త్రిభుజము, ఇదొక త్రిభుజము. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇది 90 degrees, 90 degrees అయిందని కదా, అర్థం ఏమిటి, ఇది ఒక లంబకోణ త్రిభుజము. లంబకోణ త్రిభుజం అనేసరికి వెంటనే మనకి ఏం గుర్తుకు రావాలి, పైథాగరస్ త్రికాలు గుర్తుకు రావాలి. కాబట్టి ఇది 25, ఇది 7. నాకు తెలుసు, ఏంటి తెలుసు, 7, 24, 25 ఒక పైథాగరస్ త్రికం అని నాకు తెలుసు. కాబట్టి 7 ఇస్తాడు, 25 ఇస్తాడు, మరి ఇదేమవుతుంది, 24 అవుతుంది. ఇప్పుడు నువ్వు చుట్టుకొలత అయినా కనుక్కోవచ్చు. ఎందుకు, L తెలుసు, B తెలుసు. చుట్టుకొలత అంటే 2 × L+B, వైశాల్యం అంటే L×B. ఈ 2 ఇంటూ చేస్తే వైశాల్యం వచ్చేస్తుంది. 2 × L+B చేస్తే L ఏమో ఇప్పుడు కనుక్కున్నాము, B ఏమో అడిచాడు. 24 + 7 31, 31 × 2 62. అంటే ఇప్పుడు నువ్వు చుట్టుకొలత కనుక్కోగలిగావు. అలాగే 24 × 7 చేసావు అనుకో, వైశాల్యం కూడా కనుక్కోగలవు. 7 4 28, 8 2, 7 14 2 16, 168 వచ్చింది cm². ఆ విధంగా పైథాగరస్ త్రికం ప్రకారంగా కూడా మనం చేయొచ్చు. ఒక్కొక్క సందర్భంలో నీకు ఒకటే గుర్తుపెట్టుకో, ఈ విధంగా ఒక రెక్టాంగిల్ ఇచ్చి ఇది నీకు 17 ఇస్తాడు, ఇది నీకు 8 ఇస్తాడు. సపోజ్ ఒకవేళ లేకపోతే ఇదే 8 ఇచ్చాడు, నీకు వైశాల్యం అడుగుతాడు. దీర్ఘచతురస్రం వైశాల్యం ఫార్ములా ఏంటి, దీర్ఘచతురస్రం వైశాల్యం ఫార్ములా L×B. అంటే ఇది L, ఇది B, ఈ 2 ఇంటూ చేయాలి కదా. మరి L తెలుసు, B తెలియదు. మరి B తెలియడానికి వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, డయాగోనల్ ఇచ్చాడు. మరి డయాగోనల్ 17, ఇది 8, ఇదేంటో మనకు తెలియదు. నీకు వెంటనే వాడు గుర్తుకు రావాలని చెప్పాను, పైథాగరస్ త్రికం గుర్తుకు రావాలి. పైథాగరస్ త్రికాల్లో కూడా ఎక్కడా నీకు 17 అనేది రాదు అనుకో, ఎక్కడా కూడా నీకు 17 అనేది నీకు గుర్తుకు లేదు. అటువంటి సందర్భంలో నువ్వేం చేస్తావు, అటువంటి సందర్భంలో D² కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ L² + B². అప్పుడు D ఈజ్ ఈక్వల్ టు √L² + B² కదా. ఆ రకంగా చేస్తే L వాల్యూ మనకి B వాల్యూ కూడా కావాల్సింది వచ్చేస్తుంది. ఇక్కడ D ప్లేస్లో ఇది కాదు, B² అంటే B వాల్యూ మనకు కావాలి, B² అలాగే ఉంచేసి
డి స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ ఇటు వస్తే మైనస్ ఎల్ స్క్వేర్. అప్పుడు బి కావాలంటే రూట్ ఓవర్ డి స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్. ఆ విధంగా మనం బి వాల్యూ కూడా కనుక్కోవచ్చు. బి వాల్యూ కూడా కనుక్కున్నాం అనుకో, అప్పుడు ఎల్ ఇంటూ బి చేసిస్తే మనకు కావలసినటువంటి త్రిభుజం ఇది దీర్ఘచతురస్ర వైశాల్యం అయితే వచ్చేస్తుంది. ఒక్కొక్క సందర్భంలో ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఈ విధంగా 17, 8 ఇంకొక దగ్గర ఎక్కడో ఇక్కడ నీకు వెడల్పేమో 9 ఇస్తాడు. ఇప్పుడు దీని తాలూకా వైశాల్యము కనుక్కోమని చెప్తాడు. ఒక్కొక్కసారి నీకు వైశాల్యంతో యాక్చువల్గా కర్ణంతో సంబంధం లేదు. ఎందుకు? భుజము పొడవు వెడల్పు తెలిస్తే నీకు కర్ణంతో సంబంధం లేదు దీర్ఘచతురస్ర వైశాల్యం కనుక్కోవాలంటే. కానీ ఒక్కొక్క సందర్భంలో తెలుసుకోవడానికి అవ్వదు అని చెప్పాను. అటువంటి సందర్భంలో మనం ఏం చెయ్యాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఇంతకుముందు నేను ఏం చెప్పాను అంటే, ఈ విధంగా ప్యారలగ్రామ్ చెప్పాను. కర్ణం ఇస్తాడు 17 అని, ఇది నీకు 8, ఇది నీకు 9 అని ఇచ్చాడు అనుకో. ఇప్పుడు నువ్వు ఒకటే అబ్జర్వేషన్ చేయ, అంటే ఇంతకుముందు ఇది చెప్పాలనుకున్నది మర్చిపోయాను, ఇప్పుడు ఒకసారి చెప్తున్నాను. 8, 9, 17. ఇప్పుడు నీకు 3 భుజాలు తెలుసు. నీకేం కావాలి? సమాంతర చతుర్భుజం కావాలి. సమాంతర చతుర్భుజం తోలకు వైశాల్యం ఫార్ములా అంటే బేస్ ఇంటూ హైట్. హైట్ ఏమో నీకు తెలియదు, ఇది హైట్. ఇది ఇలా ఉండదు, సమాంతర చతుర్భుజం కొంచెం క్రాస్గా ఉంది చూసారు, ఇది క్రాస్గా ఉంది. క్రాస్గా ఉన్నప్పుడు ఇది హైట్ కింద తీసుకోవడానికి లేదు. అంటే బేసు హైట్ ఇంటి చేసేస్తానంటే అవ్వదు. కాబట్టి ఇది నీకు హైట్ అవ్వదు. ఇప్పుడు నువ్వు ఇటువంటి సందర్భంలో ఏం చేయాలి? 3 భుజాలు ఇచ్చేసాడు. 3 భుజాలు ఇచ్చేసినప్పుడు నేను దీన్ని కర్ణం ఇచ్చాడు, 2 భుజాలు కూడా ఇచ్చాడు. ఇప్పుడు నేను ఇది ఒక ట్రయాంగిల్ అనుకున్నాను. ట్రయాంగిల్ తాలూకు 3 భుజాలు ఇస్తే దానికి ఫార్ములా ఏంటి? ఏరియా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇది మనకు తెలుసు. దాన్ని ఉపయోగించుకొని నేను చేస్తే నాకు ఇది వస్తుంది, ఈ పార్ట్ వస్తుంది, ఈ ఏరియా. మరి ఈ ఏరియా ఎంత ఉంటుందో ఈ ముక్క కూడా అంతే ఉంటుంది. అంటే సమాంతర చతుర్భుజంలో కర్ణము 2 సమాన భాగాలుగా 2 సమాన త్రిభుజాలుగా విడదీస్తుంది అనే విషయం నీకు తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇది నువ్వంతా చేసావు, ఈ ఫార్ములా అంతా చేస్తే 70 వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్కి. అప్పుడు ఇది కూడా 70. అంటే ఇప్పుడు సమాంతర చతుర్భుజం ఎంత అవుతుంది? 70, 70, 140 అవుతుంది. ఆ విధంగా మనము మెన్సురేషన్ని జామెట్రీని లింక్ చేస్తే ఈజీగా చేయొచ్చు. ఇది నీకు ఏంటి? దీర్ఘచతురస్రానికి సంబంధించింది. నెక్స్ట్ చూస్తే రాంబస్, దీన్నే మనం సమచతుర్భుజంగా కూడా చెప్తాం. రాంబస్కి వచ్చేసరికి అన్ని సైడ్లు ఈక్వల్గా ఉంటాయి. అంటే ఒక సైడ్ ఏ అయితే అన్ని సైడ్లు 4A అవుతుంది. కాబట్టి పెరిమీటర్ 4A, చుట్టుకొలత ఏమో 4A అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వైశాల్యం కావాలి. వైశాల్యం కావాలంటే రాంబస్కి వచ్చేసరికి కర్ణాలు ఇచ్చేసాడు అనుకో, ఇది D1, ఇది D2 అని ఇచ్చాడు అనుకో, ఇది D2, ఇది D1 అని ఇచ్చాడు అనుకో. అప్పుడు ఏరియాకి ఫార్ములా ఏంటి? ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ D1 ఇంటూ D2. కర్ణాల తాలూకా లబ్ధంలో సగమే ఆ రాంబస్ తాలూకా వైశాల్యం అయితే అవుతుంది అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక్కొక్క సందర్భంలో మనకి జామెట్రీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే, నీకు భుజం కావాలి, నీకు కర్ణాలు ఇచ్చాడు, చుట్టుకొలత అడుగుతాడు. కర్ణాలు ఇచ్చేసాడు, చుట్టుకొలత అడుగుతాడు. కర్ణాలు ఇచ్చేస్తే వైశాల్యం అడిగితే ఇది నీకు ఫార్ములా. మరి చుట్టుకొలత అడిగితే ఏంటి ఫార్ములా? నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో. చుట్టుకొలత కావాలి అంటే ముందు ఒక భుజం తెలిస్తే 4 భుజాలు సమానమే. కాబట్టి అప్పుడు 4 భుజాలు కలిపివచ్చు. కానీ ముందు ఒక భుజంకి తెలుసుకో, ఏంటి? హాఫ్ ఇంటూ రూట్ ఓవర్ D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్. ఇది నీకు ఒక భుజానికి సంబంధించినటువంటి ఫార్ములాగా చెప్పచ్చు. ఒక భుజం ఏ తెలిసిపోయింది అనుకో, కర్ణాలు ఇచ్చేసి నీకు చుట్టుకొలత అడిగితే, కర్ణాలు ఇచ్చేసి వైశాల్యం అడిగితే ఇదే నీకు ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా. ఒకవేళ భుజం ఇచ్చేసి చుట్టుకొలత అడిగితే ఇదే నీకు ఫార్ములా, డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి నీకు చుట్టుకొలత అడుగుతాడు, కర్ణాలు ఇస్తాడు. అప్పుడు నీకు D1, D2 ఇచ్చేస్తాడు. ఏ కావాలి అంటే ఇది ఫార్ములా. ఈ ఫార్ములాను ఉపయోగిస్తే ఏ వస్తుంది. అప్పుడు ఒక ఏ వస్తే ఇంటూ 4 చేసామనుకో 4 భుజాలు కాబట్టి చుట్టుకొలత కూడా ఈజీగా మనం కనుక్కోవచ్చు. ఇది రాంబస్కి సంబంధించినంత వరకు మనము ఇన్ఫర్మేషన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ చూస్తే స్క్వేర్, చతురస్రం ఉంది. చతురస్రంకి వచ్చేసరికి ఒక భుజం ఏ అనుకుంటే అన్ని భుజాలు ఏ అవుతుంది. కాబట్టి పెరిమీటర్ ఏమో 4A. నెక్స్ట్ ఏరియా కావాలి. ఏరియా అంటే ఏంటి? భుజము ఇంటూ భుజము.
ఇక్కడ భుజం ఏ ఉంది, ఇక్కడ భుజం కూడా ఏ ఎక్కడ ఉంటుంది కాబట్టి ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఇది నీకు ఫార్ములా. ఒకవేళ కర్ణం కావాలి అని అనుకో, కర్ణము డి ఈజ్ ఈక్వల్ టు √2a అని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా కర్ణం కావాలంటే √2a, ఏ కావాలి భుజం ఇచ్చేసి వైశాల్యం అడిగితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, భుజమును స్క్వేర్ చేస్తే అదే వైశాల్యం. ఒకవేళ కర్ణం కావాలి అంటే భుజం ఇచ్చేసి కర్ణం కావాలంటే డి ఈజ్ ఈక్వల్ టు √2a. ఇవి దీనికి స్క్వేర్కి సంబంధించినంత వరకు ఫార్ములాస్గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ ఒకటి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రెక్టాంగిల్ అనేది ఈ విధంగా ఉంటే దాన్ని రెక్టాంగిల్ షేప్లో ఒక ప్లేస్ ఉంది, దానికి బయట బాట వైశాల్యానికి సంబంధించి మనకి అడుగుతూ ఉంటాడు. ఇది బయట ఉన్నటువంటి బాట వైశాల్యం. దీనికి ఫార్ములా ఏంటంటే బాట వైశాల్యంకి ఏరియా ఆఫ్ వైడ్ ఈజ్ ఈక్వల్ టు 2w ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2w. ఇది మనకి బాట బయట ఉండేటటువంటి బాటకే ఫార్ములా. ఒకవేళ ఇదే దీర్ఘచతురస్రం షేప్లో లోపల బాట ఉన్నది అని అనుకోండి, లోపల వైపు బాట ఉన్నది అనుకోండి. ఇంతకు ముందేమో దీర్ఘచతురస్రం షేప్లో బయట ఉన్నది, ఇప్పుడేమో లోపల ఉంది. అప్పుడు లోపల ఉండేటటువంటి బాట వైశాల్యము మనకేమవుతుంది, సేమ్ 2w ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ 2w అవుతుంది. ఇది మనకి ఫార్ములాలుగా చెప్పచ్చు. ఒకవేళ ఫార్ములాలు ఉపయోగించకుండా ఈజీగా ఎలా చేయొచ్చు అంటే, నీకు దీర్ఘచతురస్రం ఎల్ అనేది ఇచ్చేస్తాడు, అలాగే బి కూడా ఇచ్చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50 ఇచ్చాడు, ఇది 40 ఇచ్చాడు అని అనుకో. అప్పుడు వెడల్పేమో నీకు సపోజ్గా ఒక 5 ఇచ్చాడు అని అనుకో. ఈ వెడల్పేమో 5 ఇచ్చాడు. అప్పుడు నేనేం చేస్తాను, బాట వైశాల్యం కావాలి అంటే మొత్తం వైశాల్యంలో నుంచి ఈ మధ్యలో ఉన్నటువంటి ఏరియా ఉంది కదా దీర్ఘచతురస్రం, దాన్ని తీసేస్తాను. అలా చేయడమే నాకు తెలిసినంత వరకు ఈజీ. లేదు ఒకవేళ ఫార్ములా గుర్తుపెట్టుకుంటానంటే ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నీకు మొత్తం వైశాల్యము అంటే ఇదంతా నాకు కావాలి. ఇదంతా నాకు ఎంత అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 50 అని ఆడే చెప్పేశాడు. ఇప్పుడు ఇది 5 మొత్తం కలిపి ఇదంతా ఎంత అవుతుంది, 60 అవుతుంది. ఇదంతా ఎంత అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఆల్రెడీ 40 అని చెప్పేశాడు వాడే. ఇక్కడ చెప్పాడు కాబట్టి ఇక్కడ కూడా 40 ఉంటుంది. మరి ఇది 5 అయినప్పుడు ఇది 5 అవుతుంది, మొత్తం 50 అవుతుంది ఇదంతా. ఇప్పుడు మొత్తం 60 ఇంటూ 50 వైశాల్యం. అందులో నుంచి ఈ లోపల దీర్ఘచతురస్రం వైశాల్యం ఫార్ములా ఏంటి, 50 ఇంటూ 40. 60 ఇంటూ 50 అంటే ఎంత అవుతుంది, 65 3000. అందులో నుంచి 2000 తీసివ్వాలి. అప్పుడు నీకు 1000 మిగులుతుంది. అంటే బాట వైశాల్యం 1000 చదరపు మీటర్లు అయితే అవుతుంది. సేమ్ అదే నెంబర్స్ నేను ఎక్కడ ఉపయోగించినా కూడా అదే వస్తుంది. చూడు, 2 ఇంటూ w అంటే బాట వైశాల్యం, బాట వెడల్పు 5, ఎల్ అంటే దీర్ఘచతురస్రం పొడవు 50, ప్లస్ బి అంటే వెడల్పు 40, ప్లస్ 2 ఇంటూ వైడ్ ఎంత వెడల్పు 5. ఇప్పుడు 2 ఇంటూ 5 10, 50 ప్లస్ 40 ఎంత అవుతుంది మనకి 90. 2 ఇంటూ 5 10, 90 ప్లస్ 10 100, 10 ఇంటూ 100 1000. సేమ్ ఆ విధంగా చేసిన అదే కదా వచ్చింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫార్ములా గుర్తులేని సందర్భంలో నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, మొత్తంలో నుంచి లోపల తీసిస్తే ఈ బయట ఉన్న బాట వైశాల్యం వస్తుంది. సేమ్ అలాగే నీకు లోపల కావాలనుకో, అప్పుడు ఈ మొత్తం దీర్ఘచతురస్రంలో నుంచి ఈ లోపల ఉండేటటువంటి బాట పోగా మిగిలినటువంటి దీర్ఘచతురస్ర వైశాల్యం తీసిస్తే అప్పుడు లోపల ఉండేటటువంటి బాట వైశాల్యం వస్తుంది. సేమ్ ఆ విధంగానే చేయొచ్చు. ఈ విధంగా ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకున్న ఆన్సర్ వస్తుంది, లేదు ఒకవేళ మామూలుగా గుర్తుపెట్టుకున్న ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇదే బాటలకు వచ్చేసరికి ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఉన్నది, అది కూడా చెప్పుకుంటే మనకి క్వాడ్రిలేటరల్స్ చతుర్భుజాలకు సంబంధించి కంప్లీట్ అవుతుంది. రెక్టాంగిల్ షేప్లో ఈ విధంగా ఉంది. ఈ దీర్ఘచతురస్రం తాలూకు పొడవుకి సమాంతరంగా ఒక బాట, వెడల్పుకి సమాంతరంగా మరొక బాట, ఈ విధంగా బాట ఉంటే ఈ బాట వైశాల్యం ఫార్ములా ఏంటని అంటాడు. వెడల్పేమో దీన్ని w అనుకుంటే ఫార్ములా ఏంటి, w ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ w. ఇది నీకు ఫార్ములాగా చెప్పచ్చు. లేదు ఒకవేళ ఫార్ములా గుర్తులేని సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ బాట వైశాల్యం 5 అనుకుంటే, ఇదంతా కలిపితే నీకు 20, ఇదంతా నీకు 20 అనుకో, ఇది నీకు 25 అనుకో. అప్పుడు సపోజ్ ఇది పెద్దది 25, ఇది 20 అని అనుకో. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ మొక్క ప్లస్ చేస్తాను, ఎందుకు నాకు అదే కదా కావాలి. కాబట్టి
ఇది ఒక దీర్ఘచతురస్రాకారంలో ఉంది. పొడవేమో ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంటుంది, కాబట్టి ఇది 25. వెడల్పేమో ఆల్రెడీ బాట వైశాల్యం 5 అన్నాం కాబట్టి 5, అంటే ఈ ముక్క ఎంత 25 × 5. ఈ దీర్ఘచతురస్రానికి సంబంధించినటువంటి వైశాల్యం. మరి ఈ దీర్ఘచతురస్రం ఎంత అవుతుంది? ఈ వెడల్పేమో 5 అని ఆడే మనకు చెప్పాడు, ఇది మనకి ఎంత 20, కాబట్టి 5 × 20. ఇప్పుడు ఇది ప్లస్ చెయ్యాలి, కానీ నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో. ఏంటి గుర్తుపెట్టుకోవాలి? ఈ విధంగా చేసేటప్పుడు ఈ మధ్యలో ఉన్న ఏరియాని నేను 2 సార్లు లెక్క పెట్టాను, కాబట్టి నేను ఏం చేస్తాను, దాన్ని నేను మైనస్ చేస్తాను. ఒకసారి మైనస్ చేసేవాళ్ళు, కాబట్టి మైనస్. ఇక్కడ ఇది 5 ఇది 5, కాబట్టి చతురస్రాకారంలో ఉంది ఇక్కడ ఉన్నది. ఇది 5 ఇది 5, కాబట్టి 5 × 5 25. లేదు ఒకవేళ 5 × 5 గానే రాస్తాను, ఎందుకంటే అన్ని విడివిడిగా రాశాను. కాబట్టి ఫస్ట్ దీని తాలూకాది ఎంత 25 × 5 125, ప్లస్ దీని తాలూకా ఇది 5 × 20 ఎంత 100, మైనస్ 5 × 5 25. 125 100 225, అందులో నుంచి 25 తీసిస్తే 200, అంటే 200 మీటర్ స్క్వేర్ అయితే ఈ విధంగా వచ్చింది. ఒకవేళ ఫార్ములా ఉపయోగించుకున్నా కూడా అదే వస్తుంది. డబ్ల్యూ వైడ్ ఎంత 5, ఎల్ ఎంత నీకు 25, ప్లస్ బ్రెత్ ఎంత 20, మైనస్ 5. ఇప్పుడు చూడు 5 × 25 + 20 45, 45 - 5 40, 40 × 5 200. ఏ విధంగా చేసినా నీకు అదే వస్తుంది. కాకపోతే ఫార్ములా గుర్తు లేని సందర్భంలో కూడా మనం ఏ విధంగా చేయాలో డీటెయిల్డ్గా చెప్పుకోవడం అయితే జరిగింది. ఇక్కడతోటి మనకి చతుర్భుజాలకు సంబంధించి అన్ని రకాల ఫార్ములాస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనము వృత్తాలకు సంబంధించి సర్కిల్స్ సంబంధించి ఎన్ని రకాలైనటువంటి ఫార్ములాస్ ఉంటాయో వాటి గురించి చూద్దాం. ఫస్ట్ సర్కిల్ ఈ విధంగా ఉంటే మనకి ఇదేమవుతుందంటే రేడియస్ వ్యాసార్థం అవుతుంది. కాబట్టి ఇదంతా మనకి ఏమంటామనంటే వృత్త పరిధి లేదా వృత్త చుట్టుకొలత అని అంటాం. మరి వృత్త చుట్టుకొలత సర్కంఫరెన్స్ = 2πr, ఇది మనం చెప్పచ్చు. అలాగే ఏరియా కావాలి అంటే ఏరియా = πr². ఈ రెండు మనకి వృత్తానికి సంబంధించిన ఫార్ములాస్గా చెప్పచ్చు. నీకు ఒక్కొక్క సందర్భంలో మొత్తం డయామీటర్ ఇచ్చేస్తాడు, వృత్త వైశాల్యం అంటాడు. నువ్వు వేరేగా మళ్ళీ గుర్తుపెట్టుకోకుండా నీకు తెలిసిన ఫార్ములా ఏంటి πr², కాబట్టి డయామీటర్ నీకు ఇచ్చేస్తాడు. డయామీటర్ అంటే ఇదంతా మొత్తం, అందులో సగమే కదా నీకేమవుతుంది వ్యాసార్థం అవుతుంది, రేడియస్ అవుతుంది. నాకు మొత్తం 42 ఇచ్చాడు, అందులో ఈ ముక్క ఎంత అవుతుంది నాకు 21 కదా అవుతుంది. కాబట్టి r + 21 వేస్తే చాలు. అంతేగాని మళ్ళీ వేరేగా మామూలుగా అయితే ఏరియాకి డయామీటర్ ఇచ్చాడు అనుకో πd²/4, ఇది నీకు ఫార్ములా దేనికి డయామీటర్ ఇచ్చినప్పుడు, అంటే ఇటు వ్యాసం ఇచ్చినప్పుడు. కానీ ఇది నేను వేరేగా మళ్ళీ గుర్తుపెట్టుకోను, ఎందుకు ఇది అవసరం లేదు నాకు. ఆ డయామీటర్ నేను సగం చేస్తే నాకు వ్యాసార్థం వచ్చేస్తుంది. ఆ వ్యాసార్థంతో నాకు ఫార్ములా తెలుసు కదా πr² అని. ఆ విధంగా మనం చెయ్యాలి. నెక్స్ట్ మనం ఇందులో ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే వ్యాసము వృత్త పరిధి వ్యాసముకు మధ్య గల నిష్పత్తి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వృత్త పరిధి 2πr, వ్యాసము 2r. వ్యాసముని d-ని 2r అనొచ్చు, ఎందుకు ఇదంతా కలిపితే d. అందులో d అంటే ఇదొక r ఇదొక r, మొత్తం కలిపితే 2r. ఇప్పుడు 2 క్యాన్సిల్, r క్యాన్సిల్, π మిగిలింది, π/1 మిగిలింది. మనకి రేషియో ఒక్కొక్కసారి 3.1416:1 అని ఇస్తాడు. ఈ విధంగా మనం రేషియో చూడాలి. ఒక్కొక్కసారి వ్యాసము మరియు వృత్త పరిధి అని అంటాడు, అప్పుడు దీన్ని మనం రివర్స్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చూస్తే వృత్త పరిధి వృత్త వ్యాసము, వృత్త పరిధిని వృత్త వ్యాసంతో భాగిస్తే మనకేమొస్తుంది π అనేది వస్తుంది. ఈ π విలువను మొట్టమొదటిసారిగా కనుగొన్నది ఎవరు అంటే ఆర్కిమెడిస్. మొట్టమొదటిసారిగా కనుగొన్నది ఎవరనంటే ఆర్కిమెడిస్. మరి π వాల్యూని 3.1416గా కనుగొన్నది ఎవరు అంటే ఆర్యభట్ట. 3.1416గా చెప్పింది భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు ఆర్యభట్ట. π వాల్యూని 3.1416గా చెప్పాడు. మరి π వాల్యూని ఫస్ట్ టైం కనుగొన్నది ఎవరు అంటే ఆర్కిమెడిస్. మనకి π వాల్యూని ఏమని చెప్తాము 3.1416 ఈ విధంగా మనం చెప్తాం కదా. అందులో 3.14 ఉంది, దాన్నే మనం చూడు 3 అంటే మార్చ్ అని, 14ని డేట్ అనుకో. మార్చి 14ని π డేగా మనం జరుపుకుంటాం. π డే, మార్చి 14ని π డేగా జరుపుకుంటాము. ఇది వృత్తానికి సంబంధించి అలాగే π వాల్యూకి సంబంధించినంత వరకు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇందులోనే అర్ధవృత్తము
అర్ధవృత్తం అనేది ఉంటుంది, అది మనం చూద్దాం. ఇది మనకి అర్ధవృత్తం అవుతుంది. ఈ అర్ధవృత్తంకి వచ్చేసరికి సి అంటే సర్కంఫరెన్స్, అర్ధవృత్త పరిధి నీకు లేదా అర్ధవృత్త చుట్టుకొలతని అంటాడు. అప్పుడు నీకు ఈ మొక్కేమో యాక్చువల్గా ఈ విధంగా ఇదంతా ఉంటే నీకు 2πr అవుతును. అందులో ఈ మొక్కేమో πr, మరి చుట్టుకొలత అనేసరికి దీన్ని కూడా మనం కలపాలి కదా, 2r. ఇది r, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు r, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు r, టోటల్గా ఇదంతా కలిపితే 2r. వృత్త పరిధి చుట్టుకొలత అంటే మొత్తం మనం చెయ్యాలి. ఇదంతా πr, ఇదారు ఇదారు, టోటల్గా 2r. ఇప్పుడు రెండింటిలో నుంచి r కామన్ తీస్తే π అంటే 22/7 కూడా రాయొచ్చు, +2. ఇప్పుడు 7 2s 14, 22 + 14 36, 36/7r. డైరెక్ట్గా కొంతమంది ఈ ఫార్ములానే గుర్తుపెట్టుకోవడం అయితే చేస్తారు. అర్ధవృత్త చుట్టుకొలత ఫార్ములా C = 36/7r. మరి అర్ధవృత్త వైశాల్యం ఫార్ములా అంటే వృత్త వైశాల్యం మొత్తానికి ఫార్ములా πr² కదా. అందులో సగమే కదా ఉంది ఇదే ఏరియా, ఈ ఏరియా సగమే కదా ఉంది కాబట్టి πr²/2 ఇది మనకి ఫార్ములాగా చెప్పచ్చు దేనికి, అర్ధవృత్తానికి సంబంధించినంత వరకు. నెక్స్ట్ ఇందులోనే మనకి ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ త్రిజ్యాంతరము, దాన్నే సెక్టార్ అని కూడా మనం చెప్తాము. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే త్రిభుజం మొత్తం ఇలా ఉంటుంది, అందులో ఈ పార్టే మనకు కావాలి అని అనుకో, దీన్నేమో నేను 6, ఇది వ్యాసార్థం కాబట్టి 6 రెండు దగ్గరలో కూడా వ్యాసార్థం ఒకేలా ఉంటుంది. ఇదేమో చాపము అంటే లెంత్ ఆఫ్ ఆర్క్ అని అంటాం, ఇది L. ఇప్పుడు ఈ త్రిజ్యాంతరం ఏదైతే ఉందో దీని తాలూకా చుట్టుకొలతకు ఫార్ములా పెరిమీటర్ R + L అంటే ఏమవుతుంది మనకి 2r + L అనేది చుట్టుకొలతగా చెప్పచ్చు. ఒక్కొక్కసారి మనకి ఈ పొడవు అడుగుతాడు, ఆ పొడవు అడిగినప్పుడు మనం ఏం చేయాలి, దానికంటే ముందు ఈ ఏరియా అడుగుతాడు. ఏరియా అడిగినప్పుడు నీకు చాపం పొడవు ఇచ్చి వ్యాసార్థం ఇచ్చేసి ఈ త్రిజ్యాంతరము సెక్టార్ తాలూకు వైశాల్యం ఫార్ములా అడిగాడు అనుకోండి, అప్పుడు A = LR/2 ఇది నీకు ఫార్ములా. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాగా చెప్పచ్చు. ప్రీవియస్గా కూడా మనకి అడగడం అయితే జరిగింది. LR/2 నీకు చాపం పొడవు ఇచ్చేసి వ్యాసార్థం కూడా ఇచ్చిస్తే అప్పుడు నీకు LR/2. ఒకవేళ చాపం పొడవు ఇచ్చి వ్యాసం ఇచ్చాడు అనుకో, నీకు LR/2 తెలుసు, వ్యాసం ఇచ్చాడు, వ్యాసంలో సగమే కదా ఏమవుతుంది వ్యాసార్థం, పూర్తిగా ఉన్న వ్యాసంలో సగం ముక్కలు చేస్తే 2 ముక్కలు చేస్తే నీకు అదే వ్యాసార్థం, కాబట్టి LR/2లో వేసివచ్చు. A = LR/2. ఆ విధంగా ఏరియాని ఇంకొకలా కూడా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఈ సెక్టార్ తాలూకా కోణము ఇక్కడ నీకు x డిగ్రీస్ అనుకో, అంటే అక్కడ నీకు కోణం ఇచ్చాడు అనుకో, అప్పుడు మొత్తం వృత్తం వైశాల్యంలో వృత్తం వైశాల్యం అంతా మొత్తం వృత్తం కోణం 360. అందులో నాకు కావాల్సింది x డిగ్రీసే కావాలి, కాబట్టి మొత్తం 360లో నాకు కావాల్సింది x డిగ్రీసే. దేనిది, వృత్త వైశాల్యంలో ఈ మొక్కే కదా కావాలి నాకు, వృత్త వైశాల్యం కాబట్టి πr². అంటే మొత్తం వృత్త వైశాల్యం πr²లో 360 డిగ్రీలు ఉంటాయి. ఆ 360 డిగ్రీలో నాకు ఎంత అయితే ఇస్తాడో అదే నేను కొనుక్కోవాలి. అప్పుడు సెక్టార్ తాలూకు వైశాల్యం అవుతుంది ఇది. అది నువ్వు కోణం ఇచ్చేటప్పుడు చేయవలసిందే. మరి అదే కోణం ఇచ్చినప్పుడు చాపం పొడవు అడిగాడు అనుకో, లేకపోతే మొత్తం చాపం తాలూకా పొడవు అంటే మొత్తం వృత్త పరిధి ఏమో 2πr, వృత్తానికి సంబంధించిన వృత్త పరిధి 2πr కదా, 2πr. మొత్తం అయితే 360 డిగ్రీలు, మొత్తం 360 డిగ్రీలు అంటే 2πr వృత్తం అనేది 360 డిగ్రీలు ఉంటుంది. అందులో నాకు ఈ చాపమే కావాలి. ఈ చాపం దేనికి సంబంధించింది, ఈ x డిగ్రీస్కి సంబంధించింది కదా, కాబట్టి x డిగ్రీస్. అప్పుడు నాకేమొస్తుంది, చాపం పొడవు అనేది వస్తుంది. చాపం పొడవు కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, x డిగ్రీస్/360 డిగ్రీలు ఇంటూ 2πr. 2πr అంటే ఏంటి, వృత్త పరిధి. ఆ మొత్తంని 360 డిగ్రీలో నాకు కావాల్సిన x డిగ్రీసే, కాబట్టి ఆ విధంగా కూడా నేను చాపం తాలూకా పొడవు అయితే కనుక్కోవచ్చు. ఇది సెక్టార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా చెప్పచ్చు. నెక్స్ట్ ఈ వృత్తంలోనే మనకి కంకణము లేదా వృత్తాకార బాట వైశాల్యం అని అంటాడు. కంకణం వైశాల్యం అన్న ఇది మనకి W అని అనుకుంటే దీని తాలూకా వైశాల్యం ఫార్ములా ఏమిటి అని అంటే ఏరియా ఆఫ్, అంటే వృత్తాకార రింగ్గా మనం చెప్తాం, కంకణంని మనం రింగ్గా చెప్తాం. దీని తాలూకా ఏరియా ఫార్ములా ఏమిటి అని అంటే ఏరియా = ఈ చిన్న వృత్తం తాలూకు వ్యాసార్థం R, ఈ పెద్ద వృత్తం తాలూకు వ్యాసార్థం R అనుకుంటే మొత్తం
పెద్ద వృత్తంలో నుంచి ఈ చిన్న వృత్తాన్ని మైనస్ చేసిస్తే అప్పుడు నాకు మిడిల్లో ఉండేటటువంటి వృత్తాకార బాట వైశాల్యం వచ్చేస్తుంది. కాబట్టి పెద్ద వృత్తం పై ఆర్ స్క్వేర్ మైనస్ అందులో చిన్న వృత్తము పై ఆర్ స్క్వేర్. రెండింటిలో నుంచి పై కామన్ తీస్తే ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే ఏంటి? ఆర్ ప్లస్ ఆర్, ఆర్ మైనస్ ఆర్. ఇది నీకు వృత్తాకార బాట వైశాల్యానికి ఫార్ములాగా మనము చెప్పుకోవచ్చు. దీన్నే మనం ఇంగ్లీష్లో ఏరియా ఆఫ్ రింగ్ గా చెప్తాం. ఇది మనకి వృత్తాకారానికి సంబంధించి ఇంకా మిగిలిపోయినటువంటి టాపిక్. దీని తర్వాత మనము చెప్పుకోవడానికి ఇంకా 3D షేప్ లో ఉండేటటువంటి ఇంకా ఏమీ లేవు మనకి. 2Dలో అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు 3Dకి వచ్చేసరికి ఫస్ట్ దీర్ఘ గణము క్యూబాయిడ్ గా మనం చెప్తాం. అది ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఇది పొడవు ఎల్, ఇది వెడల్పు బి, ఇది హైట్. ఇప్పుడు మనకి వచ్చేసరికి రెండు తల వైశాల్యాలను రెండు రకాలుగా ఉంటాయి. పక్కన ఉండేటటువంటి 4 తలాలు కనుక్కుంటే అది పక్క తల వైశాల్యము, లాటరల్ సర్ఫేస్ ఏరియాగా చెప్తాం. మొత్తం పైన కిందన పక్కన అన్ని కలిపితే 6 తలాలు వస్తాయి. ఆ 6 తలాల తలకు వైశాల్యము నీకేమవుతుందంటే సంపూర్ణ తల వైశాల్యము, టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. కాబట్టి ఫస్ట్ దీని తాలూకా పక్క తల వైశాల్యం ఫార్ములా ఏంటి? లాటరల్ సర్ఫేస్ ఏరియా 2H ఇంటూ L ప్లస్ బి. ఇది నీకు పక్కతల వైశాల్యం అంటే పక్కన ఉండేటటువంటి 4 వైశాల్యాలకు సంబంధించినటువంటి ఫార్ములా. ఒకవేళ టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణ తల వైశాల్యము అంటే 6 తలాలు కలపాలి. అప్పుడు 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. ఇది నీకు ఫార్ములాగా చెప్పచ్చు. ఇది నీకు క్యూబాయిడ్కి సంబంధించి. ఒక్కొక్కసారి రెండు దీర్ఘగణాలను పోలుస్తూ నీకు కొన్ని రకాలుగా క్వశ్చన్ అడగచ్చు. రెండు దీర్ఘగణాలకు సంబంధించి నెక్స్ట్ ఇందులోనే మనము కన్ఫ్యూజన్ అవ్వకుండా ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది. ఏరియా గురించి కనుక్కున్నావు. త్రిపరిమాణం 3Dకి వచ్చేసరికి ఘన పరిమాణం కూడా ఉంటుంది. ఘన పరిమాణం ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. దేనిది? క్యూబాయిడ్కి సంబంధించి పొడవు వెడల్పు ఎత్తు. అంటే భూమి ఆధారం ఏదైతే ఉందో ఆధారం ఏమో నీకు ఎల్ ఇంటూ బి కదా. ఆధార వైశాల్యంని ఎత్తుతో గుణిస్తే అదే నీకు ఘన పరిమాణం అవుతుంది. కాబట్టి ఎల్ ఇంటూ బి, భూ ఆధారం ఏమో ఎల్ ఇంటూ బి, అది ఎత్తుతో గుణిస్తే ఘన పరిమాణం అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ నీకు రెండు దీర్ఘగణాలను పోలిస్తూ మొదటి దీర్ఘగణాల తాలూకా ఘన పరిమాణాల నిష్పత్తి v1/v2 అనేది అటువైపు ఉండేటటువంటి పొడవులు వెడల్పులు ఎత్తుల తాలూకా లబ్ధాల నిష్పత్తికి సమానము. ఈ విధంగా నీకు అడుగుతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్కి రెండు దీర్ఘగణాలను పోలుస్తూ వాటి తాలూకా ఘన పరిమాణాల నిష్పత్తి 3:5, పొడవుల నిష్పత్తి 2:5, వెడల్పుల నిష్పత్తి 1:3 అయినా ఎత్తుల నిష్పత్తి ఎంత? h1/h2 నీకు కొనుక్కోమని చెప్తాడు. దీని అంతటిని సింప్లిఫికేషన్ చేస్తే ఎత్తుల తాలూకా నిష్పత్తి వస్తుంది. ఆ విధంగా మనము చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది దీర్ఘగణంకి సంబంధించిన సంపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ దీని తర్వాత క్యూబ్ ఘనంకి సంబంధించి చూద్దాం. ఇక్కడ నీకు పొడవు వెడల్పు ఎత్తు అంటూ ఏమీ ఉంటాయి కానీ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. కాబట్టి ఇది ఏ అయితే ఇది కూడా ఏ అవుతుంది. అంటే పొడవు వెడల్పు ఎత్తు అన్నీ ఒకేలా ఉంటాయి. మరి దీనికి సంబంధించి పక్కతల వైశాల్యం లాటరల్ సర్ఫేస్ ఏరియా, నువ్వు పక్కతల వైశాల్యం అంటే 4 చూడాలి. ప్రతి తలము కూడా నీకు చతురస్రాకారంలో ఉంటుంది. చతురస్రాకారం అంటే a² కదా, అటువంటి 4 కలిపితే 4a². అది నీకు పక్కతల వైశాల్యం. అదే నీకు టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణ తల వైశాల్యం అన్నాడు అనుకోండి, అప్పుడు 6 తలాలు కలపాలి. ఒక్కొక్క తలము చతురస్రాకారంలో ఉంది కాబట్టి 6 తలాలు కలిపితే ఒక తలం అయితే a² చతురస్రాకారం కాబట్టి 6 తలాలు కలిపితే 6a² సంపూర్ణ తల వైశాల్యం. ఘన పరిమాణం అంటే ఏంటి? భూమి తాలూకా ఆధార వైశాల్యంని ఎత్తుతో గుణిస్తే అదే నీకు ఘన పరిమాణం. భూమి తాలూకా ఆధారము చతురస్రాకారంలోనే ఉంది కాబట్టి a². ఎత్తు అంటే ఎందులో ఉంది? ఎత్తు అంటే ఏ కదా, కాబట్టి టోటల్ గా a³ అవుతుంది. పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు, పొడవు ఏ, వెడల్పు ఏ, ఎత్తు ఏ, కాబట్టి a ఇంటూ a³ అవుతుంది. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒక్కొక్క సందర్భంలో నీకు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే రెండు ఘనాలను పోలుస్తూ వాటి తాలూకా ఘన పరిమాణాల నిష్పత్తి
వాటి భుజాల గణాల నిష్పత్తికి సమానము అనే విషయాన్ని గ్రహించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి రెండు గణాల యొక్క భుజాలు వరుసగా, అంటే మొదటి గణం తలకు భుజం 3, రెండో గణం తలకు భుజం 5 అనుకో. వాటి తలకు ఘన పరిమాణాల నిష్పత్తి ఇది ఏ ఇచ్చాడు. ఘన పరిమాణాలు అంటే ఏ క్యూబ్ కదా, అంటే దీన్ని క్యూబ్ చేయాలి. 3 క్యూబ్ 27, 5 క్యూబ్ 125 ఘన పరిమాణాల నిష్పత్తి అవుతుంది ఇది. ఒకవేళ సంపూర్ణ వైశాల్యాల నిష్పత్తి అని అన్నాడు అనుకోండి, అప్పుడు స్క్వేర్ చేయాలి. అంటే భుజాలు ఇచ్చిస్తే వైశాల్యాల నిష్పత్తి అడిగితే స్క్వేర్ చేయాలి, ఘన పరిమాణాల నిష్పత్తి ఇచ్చిస్తే క్యూబ్ చేయాలి. ఒకవేళ నీకు ఘన పరిమాణాల నిష్పత్తి ఇచ్చేసాడు ఏంటని 125:64 అని, భుజాల నిష్పత్తి కావాలి. భుజాల నిష్పత్తి కావాలంటే క్యూబ్ రూట్ చేయాలి, ఎందుకు ఇది ఆల్రెడీ క్యూబ్లో ఉంది. ఘన పరిమాణాలు అంటే క్యూబ్, ఇది ఆల్రెడీ క్యూబ్లో ఉంది. నీకు భుజం కావాలంటే క్యూబ్ రూట్ చేయాలి. 125 క్యూబ్ రూట్ 5, 64 క్యూబ్ రూట్ 4, ఇది నీకు భుజాల నిష్పత్తి అవుతుంది. ఒకవేళ నీకు ఘన పరిమాణాల నిష్పత్తి ఇచ్చేసి వైశాల్యాల నిష్పత్తి అడిగాడు అనుకోండి, అప్పుడు భుజాల నిష్పత్తి కనుక్కున్నాం ఏంటి, ఏ వచ్చింది. వైశాల్యాల నిష్పత్తి అంటే ఏ స్క్వేర్గా చేయాలి, కాబట్టి 5 స్క్వేర్ 25, 4 స్క్వేర్ 16, ఇది నీకు వైశాల్యాల నిష్పత్తి అవుతుంది. అంటే ఇది వైశాల్యాల నిష్పత్తి, ఇది భుజాల నిష్పత్తి, ఇది ఘన పరిమాణాల నిష్పత్తి. ఏ విధంగా ఎటు నుంచి ఎటు అడిగినా కూడా ఒకటే గుర్తుపెట్టుకో, ఘన పరిమాణం అని అన్నాడు అంటే క్యూబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, వైశాల్యం అన్నాడంటే స్క్వేర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషను, చుట్టుకొలత కానీ భుజము కానీ అన్నాడు అంటే నీకు స్క్వేర్లు క్యూబ్లు కాకుండా నార్మల్గా ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్గా చెప్పుకోవచ్చు. ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా సమగణముకు సంబంధించి లేదా క్యూబ్ గణముకు సంబంధించిన ఇన్ఫర్మేషన్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే ఇంకొకసారి మనం మాట్లాడుకుంటే ఆయిలర్ సూత్రం గురించి మనం మాట్లాడుకుంటే, ఆయిలర్ ఫార్ములా ఏంటి, V + F = E+2. అంటే శీర్షాలు ముఖాలు ఈ రెండు ప్లస్ చేస్తే అంచుల కంటే 2 ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను సమగణము క్యూబ్ తీసుకున్నాను, దీని తాలూకా శీర్షాలు 1 2 3 4 5 6 7 8, శీర్షాలేమో 8, తలాలు 6 తలాలు ఉంటాయి. ఎందుకు, పక్కన 4 ఉంటాయి, పైన కిందన మొత్తం కలిపితే 6. అంచులు ఎన్ని ఉంటాయి చూద్దాం, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, ఈ విధంగా మనకి 12 అయితే కంప్లీట్ అయ్యాయి. మరి +2 కదా, 8 + 6 14, 12 + 2 14, సరిపోయిందా లేదా. కాబట్టి ఇది ఏ రకమైనటువంటి బహుముఖ ఫలకానికైనా ఉపయోగపడుతుంది. ఏంటి, V + F = E+2. ఈ విషయాన్ని కనుగొన్నది ఎవరు అంటే ఆయిలర్. ఎవరు కనుగొన్నారంటే ఆయిలర్ అనే గణిత శాస్త్రవేత్త కనుక్కోవడం అయితే జరిగింది. ఇది ఆయిలర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఇవి క్రమ బహుముఖ ఫలకాల గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, రెగ్యులర్ పాలీహెడ్రన్స్. ఇప్పుడు అక్రమాకార బహుముఖ ఫలకాలు కొన్ని ఉంటాయి. ఏంటవి, ఫస్ట్ స్తూపము, ఇది రేడియస్ R అనుకుంటే ఇదేమో H అవుతుంది. ఆ విధంగా అనుకుంటే ముందు ఇది కూడా 3D షేపే కదా, 3D షేప్కి మనకి ఏమేమి ఉంటాయి, వైశాల్యం ఫస్ట్, లాటరల్ సర్ఫేస్ ఏరియా పక్కతల వైశాల్యం, దీని తాలూకా పక్కతల వైశాల్యం ఫార్ములా ఏంటి అంటే భూమి తాలూకా వృత్త పరిధి, భూమి తాలూకా పరిధిని ఎత్తుతో గుణిస్తే అదే నీకు వైశాల్యం అవుతుంది. అంటే దీని తాలూకా వైశాల్యం వస్తుంది, ఈ విధంగా ఉండేది దాని తాలూకా వైశాల్యం వస్తుంది. భూ పరిధి వృత్తాకారం ఉంది కాబట్టి 2πr ఇంటూ దాన్ని ఎత్తుతో గుణించాలి H. అంటే నీకు పక్కతల వైశాల్యానికి స్తూపంకి వచ్చేసరికి ఫార్ములా ఏంటి, 2πrH. నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా అనుకో. అప్పుడేం చేస్తాము, దీని తాలూకా వైశాల్యం కలపాలి, దీని తాలూకా వైశాల్యం కూడా కలపాలి. ఆల్రెడీ నువ్వు పక్కతల వైశాల్యం కనుక్కున్నా, ఏమొచ్చింది 2πrH. అలాగే దీని కిందన వృత్తాకారం ఉంది కాబట్టి దాని తాలూకా వైశాల్యం కలపాలి, πr². పైన కూడా వృత్తాకారం ఎక్కడ ఉంది కాబట్టి πr². ఎందుకు, ఇది సంపూర్ణతల వైశాల్యం అన్నాడు. సంపూర్ణతల వైశాల్యం అంటే మొత్తం అంతా ప్లస్ చేయాలి మనం. ఇప్పుడు πr² 2πr² అవుద్ది కాబట్టి నేను ఇక్కడ 2πr² డైరెక్ట్గా రాసేస్తున్నాను. 2πr కామన్ తీస్తే R + H, ఇది నీకు సంపూర్ణతల వైశాల్యము, సిలిండర్ తాలూకా సంపూర్ణతల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియాగా మనం చెప్పచ్చు. మరి వాల్యూమ్ ఫార్ములా ఏంటి, ఘనపరిమాణంకి. ఘనపరిమాణంకి నేనేం చెప్పాను, ఆధారం ఏదైతే ఉందో భూమి తాలూకా భూ వైశాల్యము
ఇంటూ ఎత్తు. భూ వైశాల్యం వృత్తాకారంలో ఉంది కాబట్టి వృత్తాకార వైశాల్యం ఫార్ములా పై ఆర్ స్క్వేర్ ఇంటూ ఎత్తు అన్నాడు, ఎత్తుతో ఇంటూ చేయమంటున్నాడు, హెచ్ పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇది నీకు ఏమవుతుందంటే వృత్తాకార ఘనపరిమాణానికి సంబంధించి స్తూపాకార ఘనపరిమాణానికి స్తూపానికి సంబంధించి ఘనపరిమాణానికి వైశాల్యంగా మనం చెప్పొచ్చు. ఇదంతా కూడా నీకు స్తూపానికి సంబంధించింది. నెక్స్ట్ ఇందులోనే నీకు ఇంకా ఏమున్నది అంటే కోన్, శంకు అనేది ఉన్నది. శంకు ఈ విధంగా ఉంటుంది. ఇది రేడియస్ ఆర్, ఇది హైట్. మరి ఇదేమవుతుంది ఏటవాలు ఎత్తు ఎల్ అవుతుంది. మరి ఎల్ కావాలి అంటే ఇది నీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది కాబట్టి ఎల్ స్క్వేర్ కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అని అర్థం చేసుకోవచ్చు. అంటే నీకు ఆ విధంగా అడిగితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎల్ కావాలి కాబట్టి రూట్ ఓవర్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్, స్క్వేర్ ఒకటి వెళ్తే రూట్ అవుతుంది కాబట్టి ఏటవాలు ఎత్తుకి ఇది ఫార్ములా. నీకు శంకు తాలూకా వైశాల్యం ఫార్ములా అడిగాడు అనుకోండి, ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ ఎల్, ఇది నీకు ఫార్ములాగా చెప్పచ్చు. అదే వాల్యూమ్ ఘనపరిమాణంకి అడిగాడు అనుకోండి, అప్పుడు శంకు అనేది ఒకే వ్యాసార్థం మరియు ఎత్తు కలిగినటువంటి, సపోజ్ ఒకసారి పక్కన వేస్తే మీకు అర్థమవుతుంది, ఒకే వ్యాసార్థం మరియు ఎత్తు కలిగినటువంటి స్తూపంలో మూడో భాగం ఉంటుంది, మూడో వంతు ఉంటుంది. ఏది? శంకు. ఎప్పుడు? ఆధార కిందన వ్యాసార్థం సమానంగా ఉండాలి, ఎత్తు కూడా సమానంగా ఉన్నప్పుడు ఆ స్తూపం తాలూకా ఘనపరిమాణంలో మూడో వంతు బై 3 ఉంటుంది శంకువు. కాబట్టి ఆల్రెడీ మనము స్తూపంకి సంబంధించి ఘనపరిమాణం కనుక్కున్నాం. ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్ అని. మరి అందులో మూడో వంతు కదా ఏది? శంకువు, కోన్ అవుతుంది. కాబట్టి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్, ఇది నీకు ఫార్ములాగా చెప్పచ్చు. నీకు డైరెక్ట్గా అడుగుతాడు. ఏమడుగుతాడు? ఒకే వ్యాసార్థము మరియు ఎత్తు కలిగినటువంటి స్తూపము మరియు శంకు తాలూకా ఘన పరిమాణాల నిష్పత్తి. స్తూపము మరియు శంకు, స్తూపందేమో పై ఆర్ స్క్వేర్ హెచ్, శంకుది 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇవి ఘన పరిమాణాలకు ఫార్ములాలు. పై ఆర్ స్క్వేర్ హెచ్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 1:1/3, ఈ 3 ఇటువైపు వస్తే ఇంటూ అవుతుంది కాబట్టి 3:1 అవుతుంది. అంటే శంకు ఒక భాగం ఉంటే ఇదేమో 3 భాగాలు ఉంటుంది. దీని అర్థం ఏంటి? నువ్వు ఒక స్తూపాకారంలో వాటర్ వేసావు అనుకో, ఈ శంకు తోటి దాని నుంచి తీసామనుకో 3 సార్లు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 3 సార్లు వస్తుంది ఆ విధంగా మనం తీసేటప్పుడు. కాబట్టి దీని తాలూకా ఘనపరిమాణాన్ని 3 రెట్లు చేస్తే అది వస్తుంది. దాని తాలూకా ఘనపరిమాణాన్ని బై 3 చేస్తే, మూడో భాగం చేస్తే ఇది వస్తుంది. ఆ విధంగా మనం రిలేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది శంకుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది. ఏమిటంటే శంకు స్తూపం ఉంది, సిలిండర్ ఈ విధంగా ఉంది, పైన కిందన మనకి ఎటువంటి మూతలు కానీ ఏవీ లేనప్పుడు, అంటే పక్కలే కప్పబడి ఉంది. ఆ విధంగా కప్పినప్పుడు నువ్వు ఈ విధంగా కట్ చేసి దీన్ని ఒక లెవెల్ చేసావు అనుకో, అది నీకు ఏం షేప్లో వస్తుంది అంటే దీర్ఘచతురస్రాకారంలో వస్తుంది, దీర్ఘచతురస్రాకారం వస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ అప్పుడు దీర్ఘచతురస్రాకారం తాలూకా పొడవు ఏమవుతుంది? ఈ దీర్ఘచతురస్రాకారంలోకి మారుతుంది. దీని తాలూకా పొడవు ఏమవుతుంది అంటే దీని తాలూకా వృత్త పరిధి అవుతుంది. ఎందుకు? ఇది విడదీసినప్పుడు దీని తాలూకదే కదా ఇక్కడికి ఇలా మారిపోతుంది కదా, దీన్నే విడదీస్తే ఇలా మారుతుంది. మరి కట్ చేసి విడదీసామంటే కింద ఉండేటటువంటి ఈ స్తూపం తాలూకా వృత్త పరిధే ఇక్కడ దీర్ఘచతురస్రం తాలూకా పొడవు అవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే దీని తాలూకా ఎత్తే మీకు దీర్ఘచతురస్రంకి సంబంధించినటువంటి వెడల్పు అవుతుంది. కాబట్టి దీని వైశాల్యం కావాలి అంటే దీర్ఘచతురస్రం వైశాల్యం కనుక్కుంటే సరిపోద్ది, మళ్ళీ వేరేగా నీకేం అవసరం లేదు. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి దీని తలకు వ్యాసార్థం 6, దీని తలకు హైట్, దీని తలకు వ్యాసార్థము 7, దీని తలకు హైట్ 14 ఇచ్చాడు అనుకో. దీన్ని నేను కట్ చేసి దీర్ఘచతురస్రాకారంగా మారిస్తే అప్పుడు దీని తలకు వైశాల్యం ఏమవుతుందని అడుగుతాడు. అప్పుడు నేను ఏం చేస్తాను? డైరెక్ట్గా దీని తలకు వైశాల్యం కనుక్కోవాల్సిన అవసరం లేదు. దీని తాలూకా వృత్త పరిధి, ఆ వృత్త పరిధే కదా ఇక్కడ పొడవుగా మారుతుంది విడదీసినప్పుడు. కాబట్టి దీని తాలూకా వృత్త పరిధి ఫార్మ్ అంటే 2πr, 2 ఇంటూ పై అంటే 22/7, ఆర్ ఎంత ఇచ్చాడు? 7 క్యాన్సిల్ అయిపోతే 44, అంటే ఇదంతా 44. దాన్నే విడదీస్తే ఇక్కడ 44 వస్తుంది కదా.
ఇక్కడ హైట్ 14 ఇచ్చాడు, ఆ హైటే కదా ఇక్కడ వెడల్పుగా మారుతుంది 14. మరి ఈ రెండింటిని ఇంటూ చేస్తే అదే కదా దీర్ఘచతురస్రాకారం తాలూకా వైశాల్యం ఫార్ములా వస్తుంది. కట్ చేసిన తర్వాత ఎందులోకి మారుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందులోకి మారుతుంది? దీర్ఘచతురస్రాకారంలోకి మారుతుంది. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మీద ఇది శంకు ఆకారంలో ఈ విధంగా ఉంది. ఆ శంకు ఆకారంలో ఉన్నదాన్ని కట్ చేసామనుకో, శంకు ఆకారంగా త్రిజ్యాంతరంలో ఒక పేపర్ ఉంది, సెక్టార్ షేప్ లో ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ నేను ఫోల్డ్ చేస్తే అప్పుడు ఎందులోకి మారుతుంది? స్తూపంలోకి మారుతుంది. ఈ విధంగా మారుతుంది. ఫోల్డింగ్ చేస్తే ఇదంతా కాస్త రౌండ్ గా మారిపోద్ది. ఒక పకోడీ పొట్టలు ఏ విధంగా మనం రౌండ్ చేస్తామో ఆ విధంగా మారిపోతుంది. అంటే దీని తాలూకా వృత్తాకారం తాలూకా వైశాల్యం ఏమవుతుంది? ఇక్కడ చాపం పొడవు అవుతుంది, ఇక్కడ చాపం పొడవే ఇక్కడ 2πr అవుతుంది అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ త్రిజ్యాంతరం తాలూకా వ్యాసార్థమే, ఈ సెక్టార్ తాలూకా వ్యాసార్థమే ఇక్కడ నీకు ఏటవాలు ఎత్తు అవుతుంది అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ఒక సెక్టార్ని నేను మడత పెడితే ఏ ఆకారం వస్తుంది? నీకు కోన్ శంకు వస్తుంది. ఒకవేళ ఆ శంకుని ఈ విధంగా నేను కట్ చేసి విడదీస్తే ఏ ఆకారం వస్తుంది? త్రిజ్యాంతరము సెక్టార్ వస్తుంది. ఈ విధంగా ఒకదానికొకటి రెండు మనకి రిలేషన్ గా ఇంతకు ముందు చెప్పుకున్నది ఇది కూడా ఒకేలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి నాకు దీన్ని రేడియస్ ఏమో నాకు 14 అని చెప్పేశాడు, ఈ ఏటవాలు ఎత్తేమో నాకు 7 అని చెప్పేశాడు. ఇప్పుడు దీని తాలూకా వైశాల్యము సమానము. ఎందుకు? దీన్నే కదా విడదీస్తే అలా మార్చాను. కాబట్టి దీని తాలూకా ఏటవాలు ఎత్తు అంటే శంకు తాలూకా పక్కతల వైశాల్యము ఇక్కడ త్రిజ్యాంతర వైశాల్యంకి సమానం అవుతుంది. ఇక్కడ దీని తాలూకా పక్కతల వైశాల్యం ఫార్ములా ఏంటి? πrl కదా. పై అంటే 22/7, r అంటే రేడియస్ ఎంత? 14, l అంటే ఏటవాలు ఎత్తు 7, 7 క్యాన్సిల్, 22 × 14, 14 28, 8 2, 14 28 2 30 అంటే 308 నాకు మీటర్ స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్ అయితే వచ్చింది. సేమ్ ఒకవేళ దీని తాలూకా వైశాల్యం కనుక్కున్నా కూడా అదే వస్తుంది. నేను ఇందాక ఒకటి చెప్పడం అయితే మర్చిపోయాను. ఏమిటి అంటే శంకు తాలూకా పక్కతల వైశాల్యం లాటరల్ సర్ఫేస్ ఏరియా చెప్పాను. ఏమిటి? πrl అని. మరి సంపూర్ణతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా నేను చెప్పలేదు, అది ఒకటి రాసుకోండి. పక్కతల వైశాల్యం πrl, సంపూర్ణతల వైశాల్యం అంటున్నాం కదా. ఇప్పుడు కింద ఉన్నటువంటిది కూడా మనం కలపాలి. కింద ఏ ఆకారం ఉంది? వృత్తాకారం ఉంది కాబట్టి πr². మరి ఈ రెండింటిలో మనం πr కామన్ తీస్తే ఇక్కడ l ఉంది, ఇక్కడ r ఉంది. ఇది నీకు πr × l + r అనేది శంకు తాలూకా సంపూర్ణతల వైశాల్యంకి ఫార్ములాగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ చూస్తే మనకి ఇంకా ఏం మిగిలిందంటే గోళము, స్పియర్ అనేది మిగిలింది. దీని తాలూకా ఉపరితల వైశాల్యము టోటల్ సర్ఫేస్ ఏరియా లేకపోతే సర్ఫేస్ ఏరియా అని కూడా అనొచ్చు. అది ఏమవుతుందంటే మనకి 4πr² అవుతుంది. ఏమవుతుందంటే 4πr². ఒకవేళ వాల్యూమ్ ఘనపరిమాణం కావాలి అంటే 4/3 πr³. ఈ రెండు కూడా గోళానికి సంబంధించిన ఫార్ములాస్ గా చెప్పచ్చు. ఏరియా అలాగే వాల్యూమ్ ఘనపరిమాణం. ఇప్పుడు నీకు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే రెండు గోళాలను పోలుస్తూ వాటి తాలూకా ఘనపరిమాణం నిష్పత్తి v1/v2 = r1³ అవుతుంది. ఎందుకు? మనం 4/3 వేసాం అనుకో, 4/3 క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి v1/v2 = r1³ ఈ విధంగా మనకు మారుతుంది. నీకు క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు? రెండు గోళాల తాలూకా ఘనపరిమాణాల నిష్పత్తి నీకు 125 లేకపోతే 216:64 అయినా 216:125 అయినా అని అంటాడు. వాటి తాలూకా వ్యాసార్థాల నిష్పత్తి r1:r2 కావాలి అని అంటాడు. మరి ఇది గోళాలు క్యూబుల్లో ఉంటుంది, ఘనపరిమాణం క్యూబుల్లో ఉంటుంది, అది మనకు తెలుసు. మనకు అడుగుతున్నదేమో రేడియస్ వ్యాసార్థం అడుగుతున్నాడు. అంటే దీన్ని సింగిల్ డిజిట్లోకి మార్చాలి. నీకు ఒకవేళ వైశాల్యం అడుగుంటే స్క్వేర్లోకి మార్చాలి. నీకు అడుగుతున్నది వ్యాసార్థమే అడుగుతున్నాడు కాబట్టి దీన్ని క్యూబ్ రూట్ చేస్తే 6 వస్తుంది. 125 క్యూబ్ రూట్ చేస్తే 5 వస్తుంది. 6:5
ఒకవేళ వైశాల్యాల నిష్పత్తి అని అన్నాడు అనుకోండి, ఉపరితల వైశాల్యాల నిష్పత్తి అంటే r1² r2² అవుతుంది. అంటే స్క్వేర్లోకి మనం మార్చాలి. అప్పుడు 216 దేనికి దేనికి క్యూబ్ 6కి, 125 5కి. అంటే నీకు ఇవి వచ్చాయి, r1 r2 వచ్చాయి, వాటిని స్క్వేర్ చేయాలి. ఎందుకు? వైశాల్యాల నిష్పత్తి అడిగితే స్క్వేర్ చేయాలి. కాబట్టి అప్పుడు 36 25 అవుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా గోళానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసాము. నెక్స్ట్ ఇంకా ఒక మనకు మిగిలింది అర్ధగోళము, హెమిస్ఫియర్ గా మనం చెప్పొచ్చు. ఇక్కడతోటి కంప్లీట్ అయితే అవుతుంది. ఈ విధంగా మనకి అర్ధగోళం అయితే ఉండడం జరుగుతుంది. ఇది మనకి రేడియస్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే అర్ధగోళంకి వచ్చేసరికి ఉపరితల వైశాల్యము ఏమవుతుందంటే మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉపరితల వైశాల్యం లేదా వక్రతల వైశాల్యం, ఆ విధంగా కూడా మనం చెప్పొచ్చు. ఉపరితల వైశాల్యం లేదా వక్రతల వైశాల్యము గోళానికి అయితే 4πr². ఇప్పుడు అర్ధగోళానికి ఇది మాత్రం మనం కొనుక్కోవాలి. ఎందుకు? వక్రంగా ఉంటది కాబట్టి వక్రతల వైశాల్యం ఇది మాత్రమే కొనుక్కోవాలి. అంటే అందులో సగమే కదా, 4πr² సగము 2πr². ఒకవేళ మనం ఒకటి గుర్తుపెట్టుకో, అదే సంపూర్ణతల వైశాల్యము టోటల్ సర్ఫేస్ ఏరియా అని అన్నాడు అనుకోండి, ఇది ఆల్రెడీ 2πr². కిందన కూడా మనకి వృత్తాకారంలోనే ఉంటది. ఈ పార్ట్ కూడా వృత్తాకారంలో ఉంటది. కాబట్టి అదొక πr² మనం కలపాలి. ఇది కూడా కలపాలి. సంపూర్ణం అన్నాం కాబట్టి, టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాం కాబట్టి అప్పుడు ఇది 2πr², ఇది ఒక πr², టోటల్ గా 3πr². అంటే మనకి ఏ ఫార్ములా ఎందుకు ఎలా మనం కనుగొనగలుగుతాం అనే విషయం మనకు తెలిస్తే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఘనపరిమాణము, వాల్యూమ్ చూస్తే వాల్యూమ్కి వచ్చేసరికి ఇంతకుముందు గోళానికి వచ్చేసరికి 4/3 πr³ గోళము. స్పియర్కి వచ్చేసరికి అందులో అర్ధగోళం కదా ఇది, అంటే అందులో సగం మనం తీసుకోవాలి, సగమే తీసుకోవాలి, బై 2 చేయాలి. 2 1s 2 2s, అప్పుడు 2/3 πr³ అవుతుంది. 2/3 πr³ అవుతుంది. ఇది నీకు అర్ధగోళంకి సంబంధించినటువంటి ఘనపరిమాణంగా చెప్పొచ్చు. ఇది సంపూర్ణతల వైశాల్యం 3πr², ఉపరితల వైశాల్యం లేదా వక్రతల వైశాల్యం 2πr². ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది? అర్ధగోళానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడతో మనకి మెన్సురేషన్ సంబంధించి డిఎస్సి లెవెల్లో ఏవైతే క్వశ్చన్స్ అంటే ఫార్ములాస్ మనకు ఉపయోగపడతాయో వాటన్నింటి గురించి కూడా పిన్ టు పిన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ డౌట్ గానీ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. ఎవరైతే ఎక్కువ డౌట్ క్రియేట్ చేస్తారో అంటే కామెంట్స్ లో వాళ్ళ తాలూకా టాపిక్ అనేది ఫస్ట్ చెప్పడం అయితే జరుగుతుంది. ఈ విధంగా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనిపిస్తే, అలాగే నా హార్డ్ వర్క్ మీకు నచ్చింది అనిపిస్తే నా కోసం ఒక లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని వీలైనంత వరకు చాలా వరకు షేర్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.